హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్త నామమునకు సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చేతులున్న వాళ్ళు రెండు చేతులుంటే రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. దేవుని సర్వోన్నత నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలముగా మనమందరము చేరి దేవుని మహిమపరచడానికి, ఘనపరచడానికి ఆ దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆ దేవాతి దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములో దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. ఎంతమంది దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా? మీ పక్కన వాళ్ళని అడగండి, మీరు సిద్ధంగా ఉన్నారా అని అడగండి. ఉన్నారంటనా? హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడే దేవుడు, మన జీవితంలో బలపరిచి నడిపించే దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం, దేవుడిని అడుగుదాం. యేసయ్య మాతో మాట్లాడండి అని మనమందరం అడుగుదాం. ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేస్తూ, అయ్యా మా జీవితంలో కావలసిన ఆత్మీయ ఆహారమును మాకు దయచేయండి అని ప్రార్థన చేస్తాం. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, సర్వోన్నతుడా, నీకే వందనాలు. ఈ సమయంలో ప్రభువా, కొంత సమయం నీ మాటలు ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడండి. ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి ప్రభువా. నీ వాక్యము ద్వారా బిడ్డల్ని బలపరచమని ప్రార్థిస్తున్నా. ఆశగల ప్రాణములు తృప్తిపరిచే దేవుడవు. మమ్మల్ని మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించడానికి ఇష్టపడే దేవుడవు, నీకే స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరే మా మధ్యలో ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. ఈరోజు డిసెంబర్ నెల మొదటి ఆదివారం. హల్లెలూయా. డిసెంబర్ నెల అనగానే మనకేం గుర్తొస్తుంది? మీ పక్కన వాళ్ళకి అడగండి, గుర్తొచ్చిందా అని అడగండి. ఏం గుర్తొచ్చింది? క్రిస్మస్ గుర్తొచ్చిందా? ఒక ఊరిలో ఒక ముస్లాం అంటా ఉంది, క్రిస్మస్ని కిస్మిస్ అంటుంది. కిస్మిస్ పండుగ అంట. ఏం పండుగ? కిస్మిస్లు తెలుసా? తిన్నారా? ఇది కిస్మిస్ పండుగనా? ఇదేం పండుగ? క్రిస్మస్. హల్లెలూయా. క్రిస్మస్ అనగానే ఏం గుర్తొస్తుంది? డిసెంబర్ అంటే క్రిస్మస్ గుర్తొచ్చింది. క్రిస్మస్ అంటే ఏం గుర్తొస్తుంది మరి? కేకులు గుర్తొస్తున్నాయా? ఫస్ట్ ఏం గుర్తు రావాలి? యేసు ప్రభు జన్మించిన సందర్భము. యేసు ప్రభు ఈ లోకమునకు దిగి వచ్చిన సన్నివేశాన్ని మనం గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. కొంతమందికి క్రిస్మస్ అంటే కేవలం కేకు. క్రిస్మస్ అంటే ఇంకేం గుర్తొస్తాయి? కొత్త బట్టలు, పిండి వంటలు, ఆ రోజే చర్చు, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. దేవుని నమ్మిన మనకు ఏం గుర్తొస్తుంది అనేది గ్రహించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. క్రిస్మస్ అంటే క్రీస్తును సెలబ్రేట్ చేసుకోవడం, యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకొని ఆయన్ని ఆరాధించడం క్రిస్మస్. హల్లెలూయా. కాబట్టి ఈ నెలంతా కూడా మనకు క్రిస్మస్ సంతోషమే ఉంటుంది. క్రిస్మసే డిసెంబర్ అంతా కూడా. అనేక ప్రాంతాల్లో కేవలం 25వ తారీఖు కాదు, ఈ నెల మొత్తము కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మన మందిరంలో కూడా సెమీ క్రిస్మస్లు జరుగుతూ ఉంటాయి, క్యాంప్ ఫైర్ జరుగుతూ ఉంటుంది, అనేక కార్యక్రమములు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్ అనేది ఒక వేడుక. ఈ క్రిస్మస్ అనే సంతోషకరమైన సమయంలోనికి మనము వెళ్ళడము, రావడము ఎంతో దీవెనకరంగా నేను భావిస్తూ ఉన్నా. హల్లెలూయా.
ఈ క్రిస్మస్ సంతోషం మనందరి జీవితంలో దేవుడు అనుగ్రహించునుగాక. ఈ డిసెంబర్ ప్రారంభం నుంచి నీ జీవితంలో నూతనమైన సంతోషం యేసు నామములో అనుగ్రహించబడునుగాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. క్రిస్మస్ సందర్భంలో జరిగిన ఒక సన్నివేశమును మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నా. ఈరోజు అంశం ఏంటి అంటే, ఎందుకు గొర్రెల కాపరులు? ఏంటి? ఎందుకు గొర్రెల కాపరులు? వై షెపర్డ్స్? అందరం చెప్దామా? ఎందుకు గొర్రెల కాపరులు? మీ పక్కన వాళ్ళని అడగండి, ఎందుకు గొర్రెల కాపరులు అని. ఈరోజు తెలుసుకోబోతున్నాం అని చెప్పండి. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. స్తోత్రం, హల్లెలూయా. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. ఎవరి గురించి ఇక్కడ రాయబడింది? కొందరు గొర్రెల కాపర్ల గురించి రాయబడింది. గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారు అంటే, పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. 9వ వచనం. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సందర్భము మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది ఎక్కడ జరుగుతుంది? యేసు ప్రభు జన్మించిన ప్రదేశంలో జరుగుతూ ఉంది. అయితే కొందరు గొర్రెల కాపురులు గొర్రెలు కాసుకుంటా ఉన్నారు. ఆ టైం ఎప్పుడంటే రాత్రి వేళ. గొర్రెల కాపర్లను మనం చూస్తాం, గొర్రెల్ని తీసుకొని చాలా ప్లేసెస్ వెళ్తూ ఉంటారు కదా. కొన్నిసార్లు వాళ్ళు వెళ్ళిన అడవుల్లో రాత్రి అయిపోతూ ఉంటుంది. రాత్రి అయిపోతే మళ్ళీ వెంటనే రాలేరు కదా. వాళ్ళు అక్కడే ఉండి గొర్రెలతోటి అక్కడే ఉంటుంటారు, మందను కాసుకుంటూ ఉంటుంటారు. వీళ్ళు కూడా అదే చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఒక పొలంలో ఉండి గొర్రెలు కాసుకుంటా ఉన్నారు, వాళ్ళ మందను కాచుకుంటా ఉన్నారు. కాచుకుంటున్నప్పుడు దేవుని దూత, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ యేసు ప్రభు జన్మించిన విషయము దేవుడు ఎవరికి తెలియపరిచాడు అంటే, గొర్రెల కాపర్లకు తెలియపరిచాడు. వింటున్నారమ్మా? అందరు వింటున్నారా? ఒకసారి 2 చేతులు ఎత్తి హల్లెలూయా. యేసు ప్రభు జన్మించాడనే శుభవార్త ఎవరికి తెలియపరచబడింది అంటే, గొర్రెల కాపర్లకి. అయితే ఎందుకు గొర్రెల కాపర్లు? గొర్రెల కాపర్లను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, గొర్రెల కాపర్లు ఒక విధంగా చదువు రాని వారుగా ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్. గొర్రెల కాపర్లకి పెద్ద చదువులు ఉండవు. ఆ రోజులలో ఇంకా తక్కువ. ఈ రోజులలో కొంతమంది చదువుకొని కూడా గొర్రెలు కాస్తున్నారు, అది వేరే విషయం. ఆ రోజులలో గొర్రెల కాపర్లకు చదువు ఉండేది కాదు. ఇంకో విధంగా చెప్పాలి అంటే, చదువు లేకపోవడం వలన వాళ్ళు అంత జ్ఞానం కలిగిన వారుగా వాళ్ళని చూడకపోయేవాళ్ళు. వాళ్ళకు తెలిసిందల్లా ఏంటో తెలుసా? గొర్రెల్ని తీసుకోవాలి, పొద్దున్నే తోలుకొని పోవాలి, గొర్రెలు మంచిగా మేపుకొని మళ్ళీ ఇంటికి తీసుకురావడమే వాళ్ళ యొక్క జీవన శైలి, జీవన విధానం. చాలాసార్లు గొర్రెల కాపర్లకు వాళ్ళ పట్టణాలతోటి, పట్టణంలో ఉన్న వాళ్ళతోటి కూడా పెద్ద సహవాసాలు ఉండవు, పెద్ద రిలేషన్షిప్స్ ఉండవు. వాళ్ళ పని ఏంది అంటే గొర్రెలు కాసుకుంటూ గొర్రెలతోటి జీవించడమే మనం చూస్తూ ఉంటాం. కాబట్టి గొర్రెల కాపర్లకు విలువ తక్కువగా ఉంటుంది. వింటున్నారా? గొర్రెల కాపర్లకు విలువ ఇచ్చేవారు తక్కువ. ఎందుకు అంటే వాళ్ళు చేస్తున్న పనిని బట్టి, వాళ్ళు నివసిస్తున్న విధానమును బట్టి వాళ్ళకు విలువ ఇచ్చేవాళ్ళు కాదు. ఒక ఊరిలో విలువ ఎవరికి ఇస్తారు చెప్పండి? డబ్బున్న వాళ్ళకి ఇస్తారు. ఇంకా
చదువుకున్న వాళ్ళకి ఇస్తారు, అధికారం ఉన్న వాళ్ళకి ఇస్తారు, అందంగా ఉన్న వాళ్ళకి ఇస్తారా? ఇస్తారు. ఇంకా ఉద్యోగం ఉంటే ఇస్తారు. అమ్మా పెద్ద మనిషి తరగా అంటే ఏదైనా పలుకుబడి పేరుండి పెద్ద వాళ్ళకి ఇస్తుంటారు. ఇక్కడ దేవుని దూత ఎవరికి ప్రత్యక్షమైంది అంటే గొర్రెల కాపరులకు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు రక్షకుని గూర్చిన వార్త ఆ పట్టణంలో ఉన్న అధికారులకు, రాజులకు, అధికారులకు వీళ్ళకి తెలియపరచబడలే. ఎవరికి తెలియపరచబడిందంటే గొర్రెల కాపర్లకు కదా. హేరోదు రాజుకు ఎప్పుడు తెలిసిందో తెలుసా? ఎట్లా తెలిసింది చెప్పండి? దేవుడు తెలియపరిచాడా? ఎట్లా తెలిసింది? జ్ఞానులు యేసు ప్రభు జన్మించిన టైంలో ఒక నక్షత్రము వెలిసిన నక్షత్రాన్ని చూసుకుంటూ జ్ఞానులు తూర్పు దేశం నుండి వచ్చారు కదా. వాళ్ళు ఈ ప్రాంతంనకు, యెరూషలేం ప్రాంతంనకు, దావీదు పట్టణముకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే నడిపిస్తున్న తారను విడిచి రాజు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, రాజా మీ ప్రాంతంలో ఒక రాజులకు రాజు పుట్టాడు కదా, ఆయన ఎక్కడ జన్మించాడు, ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఆయన పూజించి ఆరాధించి బహుమతులు ఇస్తామన్నప్పుడు హేరోదు మహారాజుకు అర్థమైందా? ఆయనకు తెలుసా ఇంతకుముందే యేసు ప్రభు జన్మించాడని? తెలియదు. ఆయనకు కూడా కొత్త వార్తే, అంటే ఆయనకి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. చాలామంది అనుకునే విషయం ఏంటి అంటే యేసు ప్రభు జన్మించగానే జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు అనుకుంటారు. కాదు, వాళ్ళు వచ్చేసరికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పట్టింది. యేసు ప్రభు అప్పటికి నాకు తెలిసి నడుస్తుంటుంటాడు. పిల్లలు ఏ వయసులో నడుస్తారు చెప్పండి? సంవత్సరంకి నడుస్తారు. అంటే 1-2 సంవత్సరాలు, సుమారుగా 2 సంవత్సరాలు బట్టి ఉంటుంది. ఎందుకంటే తూర్పు దేశం నుండి వాళ్ళు బయలుదేరి ఇక్కడికి రావాలి, యెరూషలేం ప్రాంతంలో బెత్లెహేం ప్రాంతానికి రావాలి అంటే చాలా టైం తీసుకుంటుంది. అంటే గొర్రెల కాపర్లకి ముందు తెలిసిందా, జ్ఞానులకు ముందుకు తెలిసిందా? వీళ్ళే ముందుకు వచ్చారు. వీళ్ళే యేసు ప్రభువుని ముందుగా చేరుకునే పరిస్థితిని దేవుడు కల్పించాడు. గొర్రెల కాపర్లను దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఏర్పరచుకునే దేవుడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనుష్యులు తృణీకరించిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. స్తోత్రం, హల్లెలూయా. మనుష్యుల దృష్టిలో తక్కువగా ఉన్న వారిని దేవుడు ఏర్పరచుకొని నిలబెడతాడు. కొన్నిసార్లు దేవుడు ఎవరితో మాట్లాడి ఎవరిని నిలబెడతాడు అనేది చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఫలానా వ్యక్తిని ఎట్లా దేవుడు దర్శించాడు, అతనికి ఏముంది అని మనం ఆలోచిస్తూ ఉంటాం. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెల కాపరులో ఏముంది? వాళ్ళని ఎవరు పట్టించుకోరు, వాళ్ళకి ఎవరు విలువ ఇవ్వరు. అయినా కానీ నా యేసయ్య వాళ్ళని దర్శించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏదో అకస్మాత్తుగా అనుకోకుండా జరిగింది కాదు. ఒక దూత వెళ్ళి గొర్రెల కాపర్లకు కనిపించడం అంటే అది ప్రీ ప్లాన్డ్, ముందుగానే దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టే దూత వెళ్ళింది. గాబ్రియేల్ దూత, దేవుని దూతలు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళవు తెలుసా. కన్యకైన మరియమ్మ దగ్గరకు గాబ్రియేల్ దూత వెళ్ళి ఏం చెప్తుందంటే, నేను గాబ్రియేల్ని, నేను ఎవరు పంపిస్తే వచ్చాను? దేవుడు పంపిస్తే నీ దగ్గరకు వచ్చాను. అంటే దేవుడు పంపిస్తే దూతలు పనులు చేస్తూ ఉంటాయి. ఇక్కడ దూత, ప్రభువు దూత గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చింది అంటే దేవుడు పంపించాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకునే దేవుడు. దేవుడు విడిచిపెట్టిన వారిని ఏర్పాటు చేసుకొని నిలబెట్టే దేవుడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు కూడా అనిపిస్తుంటుంది కదా, మీకు అనిపించిందో అనిపించలేదు, నాకైతే అనిపిస్తుంటుంది, దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు కదా. హల్లెలూయా. మనకంటే మంచి వాళ్ళు లేరా? మనకంటే చదువుకున్న వాళ్ళు లేరా?
మనకంటే జ్ఞానం ఉన్న వాళ్ళు లేరా? మనకంటే సుందరులు, మనకంటే పలుకుబడి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి మనలో ఏం గొప్ప ఉంది? ఏ గొప్ప లేదు. కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకునే దేవుడు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఏర్పాటు చేసుకునే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెల కాపర్లను ఏర్పాటు చేసుకున్న దేవుడు నిన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనల్ని అందరినీ కూడా ఏర్పరచుకున్న దేవుడు. ఆయన ఏర్పరచుకోబట్టే ఈరోజు దేవుని మందిరంలో మనం ఉన్నాం, దేవుని బిడలంగా చేయబడ్డాం. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏర్పరచుకొని పిలుచుకున్నాడు అనే విషయం నువ్వు తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకుంటున్నావు అంటే చెప్పాలా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎట్లా అంటే నువ్వు ఏర్పరచబడడానికి, నువ్వు దేవుని బిడ్డగా మార్చబడడానికి, నువ్వు నశించిపోకుండా నిత్య జీవంలో ప్రవేశించడానికి తన ఏకైక కుమారుడైన యేసు ప్రభువును నీ కొరకు నా కొరకు ఈ లోకమునకు పంపించాడు. స్తోత్రం, హల్లెలూయా. దాన్ని బట్టి నీకు నాకు అర్థమవుతుంది ఏంటి అంటే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. నీ గురించి నా గురించి ఆలోచించాడు కాబట్టి పరలోకమును విడిచి లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. యేసయ్య మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు కదా. యేసయ్య నా కొరకు వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను అన్నవారు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తాం. దేవుడు మనందరి నిమిత్తము ఈ లోకమునకు వచ్చాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము అంటే గొప్ప వంశములు. ఆ రోజులలో వంశాలు ఉండేవి. గొప్ప వంశము నుండి మీలో అనేకులు పిలువబడలేదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అంటే గొప్పవారిని గనులను దేవుడు ఏర్పరచుకోవడానికి కాదు, అనేకులు పిలువబడలేదు. తర్వాత చదవండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుసా. దేవుని ఎవరిని ఏర్పరచుకుంటున్నాడు అంటే జ్ఞానులను విడిచిపెట్టి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడంట. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది జ్ఞానం కలిగిన వారు ఉన్నారు? ఉన్నవారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎంతమందికి జ్ఞానం కొంచెం తక్కువ ఉంది? గట్టిగా చెప్దాం హల్లెలూయా. కొన్నిసార్లు మనకు జ్ఞానం ఉన్నట్టు అనిపిస్తుంది కదా. అనిపించింది ఎప్పుడైనా మీకు కొంచెం జ్ఞానం ఉన్నట్టు? కొంచెం అనిపించిందా? కొంచెం అనిపించింది. కొన్నిసార్లు నాకు జ్ఞానం బాగానే ఉంది అనుకుంటాం, కానీ కొందరిని చూసినప్పుడు వాళ్ళ జ్ఞానమును మనం పోల్చుకుంటే అరే నాకు జ్ఞానం లేదని ఇన్ని రోజులు అర్థం కాలేదు అనిపించిందా? ఎప్పుడైనా అనిపించిందా? అన్ని రోజులేమో నాకు బాగా జ్ఞానం ఉంది అనుకుంటావు, నీకంటే కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళని చూసినప్పుడు అరే వీళ్ళు నాకంటే జ్ఞానం ఉంది కదా అనిపిస్తుంది కదా కొన్నిసార్లు. అంటే మనకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు నేనే అందగాడిని అనుకుంటుంటారు కాదా? నా అంత అందగాళ్ళు ఎవరు లేరు అనుకుంటారు. ఎప్పటిదాకా మనకంటే అందమైన వాళ్ళు కనిపిస్తారు చూడు, అప్పుడు అర్థమవుతుంది. మనకంటే డబ్బున్న వాళ్ళు లేరా? ఉన్నారు.
హల్లెలూయా. రీసెంట్గా ఏదో ఒక దాంట్లో చూస్తా ఉన్నా, రీల్లోనో ఇక్కడనో యూట్యూబ్లో, యూట్యూబ్ సిఇఓకి ఒక శాలరీ ఉంటుంది. యూట్యూబ్ సిఇఓ అంటే యూట్యూబ్ని నడిపించే మెయిన్ మేనేజ్ చేసే వ్యక్తి. ఆయనకి చాలా డబ్బులు వస్తాయి, సంవత్సరంకి చాలా డాలర్స్ ఉంటుంది. ఎంతో ఎగ్జాక్ట్గా నాకు తెలియదు కానీ చాలా ఉంటుంది, కోట్ల రూపాయలు ఉంటుంది. అయితే యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు, మిస్టర్ బీస్ట్ అని తెలుసా? తెలీదు ఎవరికి? కొంతమందికి తెలిసి ఉంటుంది. ఈ సిఇఓ కంటే కూడా ఎక్కువ ఎవరు సంపాదిస్తున్నారు అంటే, ఈ యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని నడిపిస్తున్న వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మనకు ధనం ఉంది అనుకుంటాం, కానీ మనకంటే ధనికులు చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు దేవుడు ధనవంతులను విడిచిపెట్టి పేదవాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు జ్ఞానులను విడిచిపెట్టి వెర్రివారిని, ఇక్కడ ఒక విధంగా లోకం దృష్టిలో గొర్రెల కాపర్లు ఎట్లున్నారు అంటే వెర్రివాళ్ళే కదా. అందుకే కొన్నిసార్లు కొంతమంది ఎర్రిగొల్లలు అంటుంటారు, చూసిరా? ఎర్రిగొల్లలు అని విన్నారా? ఎర్రగొల్లలు కాదు, వాళ్ళు ఎర్రగొండి కాదు, ఎర్రగొల్లలు అనేది. ఎర్రి అంటుంటారు అంటే వాళ్ళకి తెలివి ఉండదని అట్లుంటుంటారు. అంటే పెద్దగా వాళ్ళకి లోకంతో ఇదేంతో సంబంధం లేదు, వాళ్ళ భాష అంతా వేరుగుంటారు. డ్ర అంటారు. మనం అంటే వినవు, మనం ఏదైనా సౌండ్ చేస్తే తల ఎత్తి చూస్తూ ఉంటాయి, చెవులు ఎత్తుతాయి, ఏంది ఏదో సౌండ్ తేడాగా వచ్చిందని. అదే గొర్రెల కాపరి మాట్లాడిండు అనుకో, మంచిగా వింటూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వెర్రివారిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు ధనవంతులు, జ్ఞానం కలిగిన వారు నాకంటే నా అంత జ్ఞానులు లేరనే ఒక అతిశయము, ఒక గర్వం వాళ్ళు ప్రవేశించడం వలన దేవుడు వాళ్ళను వాడుకోలేడు. దేవుడి కార్యములు వాళ్ళ జీవితంలో జరగవు. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నా వల్ల కాదు, నీవు నాకు సహాయం చేయన్న వారిని దేవుడు నిలబెడతాడు. స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఈ లోకం దృష్టిలో నీకు విలువ లేదేమో, నీ కుటుంబంలో నిన్ను విలువలేని వ్యక్తిగా చూస్తూ ఉన్నారేమో, నీ పరిస్థితిని బట్టి నిన్నెవరు గౌరవించని స్థితిలో ఉంటున్నారేమో, నిన్నెవరు ఎన్నుకునే స్థితిలో నువ్వు లేవేమో, దేవుడు నిన్ను ఏర్పరచుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను నిలబెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు ఆయన వెర్రి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఒక టైంలో నిన్ను చూసి అరే పలానా వ్యక్తి నాకంటే తెలివి లేదు కదా, కానీ దేవుడు ఇతన్ని ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు? నా దేవుడు వెర్రి వారిని ఏర్పాటు చేసుకునే దేవుడు. హల్లెలూయా. ధనవంతులను విడిచిపెట్టి పేదవారిని. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుడు నిన్ను ఏర్పరచుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. తర్వాత చదవండి. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొనుచున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుసా. తృణీకరించిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. తెలుసా? తృణీకరించడం అంటే ఇంగ్లీష్లో ఏముంది చదవండి. విచ్ ఆర్ డిస్పైజ్డ్. తృణీకరించడం. ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. తృణీకరించబడ్డం అంటే అరే నీ వల్ల కాదు, నువ్వు దేనికి పనికిరావు, నీ జీవితం వేస్ట్ అని నిన్ను పక్కన పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఒక విషయం మనం గమనించవచ్చు. చూడండి, దేవుడు
ఈ లోకస్తులు తృణీకరించిన వారిని ఏర్పరచుకుంటాడు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనం. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సమూయేలు ప్రవక్తకు దేవుడు తెలియపరిచాడు, నేను ఒక రాజును ఏర్పరచుకోబోతా ఉన్నాను. నువ్వేం చేయాలి అంటే, నేను ఏర్పరచుకున్న వ్యక్తిని వెళ్ళి నూనెతో అభిషేకించి రాజుగా రాజసింహాసనం కొరకు నువ్వు సిద్ధపరిచి అతన్ని అభిషేకించని దేవుడు తెలియపరిచాడు. ఎవరికి? సమూయేలు ప్రవక్తకు. అప్పుడు రాజు ఎవరంటే సౌలు రాజు. సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు దేవునికి అయిష్టమై దేవునికి దూరం అయిపోయి జీవిస్తూ ఉన్నాడు. అందుకని దేవుడు ఏమని నిర్ణయించుకున్నాడంటే, నా ప్రజలకు ఇంకొక రాజును నిలబెడతాను అన్నప్పుడు సరే అని సమూయేలు వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. ముందుగా కొంత భయం, కొంత ఆందోళన కలిగింది, ఎందుకంటే సౌలు ఏం చేస్తాడు అని. తర్వాత దేవుని మాట చొప్పున వెళ్ళడం మనం చూస్తున్నాం. వెళ్ళినప్పుడు అతనికి ఒక వ్యక్తి కనిపించాడు. ఎవరు అంటే ఏలీయాబు. ఎవరు? ఏలీయాబు. 7వ వచనం చూడండి. అయితే యెహోవా సమూయేలుతో, దానికి ముందు వచనం చదవండి, 5వ వచనం. యెషయి అతని కుమారులను శుద్ధి చేసి. స్తోత్రం, హల్లెలూయా. యెషయి ఎవరు అంటే జెస్సీ. ఎవరు అంటే దావీదు యొక్క తండ్రి. వింటున్నారా? అయితే యెషయికి కుమారులు ఉన్నారు, చాలా కుమారులు ఉన్నారు. అయితే ఒక అతన్ని చూశాడు. ఎవరు? సమూయేలు. ఎవరు? ఏలీయాబును చూసి సమూయేలు ఏమనుకుంటున్నాడు అంటే, యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. ఒక వ్యక్తిని చూసిండు. వింటున్నారా? ఏలీయాబును చూసి సమూయేలు ఏమనుకుంటున్నాడు అంటే, యెహోవా అభిషేకించు వ్యక్తి ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు అనుకుంటున్నాడు. ఎవరిని? ఏలీయాబును చూసి. వింటున్నారా? ఎందుకు అనుకొని ఉంటాడు చెప్పండి? ఎందుకు అనుకొని ఉంటాడు అంటే, మంచి పర్సనాలిటీ ఉంటుంది. రాజుగా ఉండాలంటే ఎట్లుండాలి? ఈయన నాకు తెలిసి జిమ్ బాడీ అయి ఉంటుంది, సైన్యంలో మంచి, అంటే చూడ్డానికి చాలా స్ట్రాంగ్గా కనిపించుంటాడు. ఎత్తు, పర్సనాలిటీ, చూడ్డానికి మంచిగా, అన్ని విషయంలో అతనికి ఈ వ్యక్తిని చూడగానే ఏమనిపించింది అంటే, ఇతనే దేవుడు అభిషేకించబోవు వ్యక్తి అని సంతోషపడతా ఉన్నాడు. తర్వాత వచనం చదవండి. అయితే యెహోవా సమూయేలుతో, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సమూయేలుతో, ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. స్తోత్రం, హల్లెలూయా. ఏలీయాబును చూసి అనుకుంటున్నాడు, అతని రూపాన్ని చూసిండు. ఏంటిది? ఎట్లున్నాడు? చాలా అందంగా ఉన్నాడు. తర్వాత ఇంకేం చూసిండు? ఎత్తు చూశాడు. ఎత్తు 5 అడుగులు కాదు, ఎంతున్నాడు? 6కు పైమాటే. హల్లెలూయా. ఆ రోజులలో ఇంకా హైట్ ఉండేవాళ్ళు, 6, 6.5, 7. కొన్ని దేశాలకు పోతే చాలా హైట్ ఉంటారు తెలుసా? మన దేశంలో సుమారుగా హైట్, యావరేజ్ హైట్ ఎంత ఉంటుంది? 5, 5.5, 6 లోపల ఈ ప్లేస్లో ఉంటుంటుంది. ఇండియన్స్ ఎక్కువ. అదే ఆఫ్రికాకి వెళ్ళారనుకో, అక్కడ కూడా అంటే యావరేజ్గా చూస్తే కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంటారు. ప్లస్ ఫిజిక్ చాలా బలంగా ఉంటారు. చాలా వాళ్ళకి మామూలుగానే వాళ్ళ బిల్ట్, వాళ్ళ జీన్స్లోనే కొంత మస్క్యులారిటీ ఉంటుంటుంది, బలంగా ఉంటారు. నేను ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు చాలామంది బలంగా ఉండేవాళ్ళు. వాళ్ళు పెద్ద ఎక్సర్సైజ్ కూడా చేయరు. మనం 6 ప్యాక్ కోసం అది ఇది కష్టపడి కండలు పెంచుతూ ఉంటాం. వాళ్ళేమో సాధారణంగా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు కూడా బలంగానే ఉంటుంటారు.
ఎందుకంటే వాళ్ళ జీన్స్, అది వాళ్ళ జీన్స్. అదే చైనాకి వెళ్ళామనుకో, అక్కడ నాకు తెలిసి కొంచెం హైట్ తక్కువ ఉంటారు. చైనీస్ కొంచెం తక్కువ ఉంటారు, ప్లస్ వైట్ ఉంటారు. తర్వాత కళ్ళంతా చిన్నగా ఉంటాయి, చూసినరా? కళ్ళు ఇంతే ఉంటాయి. వాళ్ళ కళ్ళ రెప్పలు చాలా చిన్నగా ఉంటాయి, మొత్తం కళ్ళు తెరవరాదు వాళ్ళకి. అట్లుంటుంటారు, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పరిస్థితి. అయితే ఇక్కడ సమూయేలు ఈ వ్యక్తి యొక్క ఎత్తును చూశాడు. ఎత్తును చూసి ఎట్లున్నాడు? మంచి ఎత్తున్నాడు. అరే, ఈయనైతే రాజుకు బనికొస్తాడు అనుకుంటున్నాడు. ఎవరు? సమూయేలు. తర్వాత చదవండి. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సమూయేలుకి చెప్తా ఉన్నాడు, సమూయేలు, ఈ వ్యక్తిని చూసి నువ్వు అనుకుంటున్నావు, రూపాన్ని చూసావు, ఎత్తును చూసావు, ఇతనైతే రాజుకు మంచుకుంటాడు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఆ విషయాలు లక్ష్య పెట్టాడు. హల్లెలూయా. మనుష్యులు లక్ష్య పెట్టినవి దేవుడు లక్ష్య పెట్టాడు. మనుషులు ఏం చూస్తున్నారంటే ఎత్తు చూస్తున్నారు, స్వరూపం చూస్తూ ఉన్నారు, పైకి ఎట్లా కనిపిస్తున్నాడో చూస్తున్నారు. కానీ దేవుడు వాటిని లక్ష్య పెట్టాడు. దేవునికి అది కాదు ఇంపార్టెంట్. తర్వాత చదవండి. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను, మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచా. నేను నమ్మిన దేవుడు ఏం లక్ష్య పెడతాడో తెలుసా? హృదయాన్ని. అందరం చెప్తాం, దేన్ని లక్ష్య పెడతాడు? హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. నీ పై రూపాన్ని చూడడు. నువ్వు తెల్లగున్నావా, ఎర్రగున్నావా, నల్లగున్నావా, చామంచాయ, పసుపు రంగా, ఇవన్నీ కాదు దేవునికి కావాల్సింది. 3 అడుగులు ఉన్నావా, 5 అడుగులు ఉన్నావా, నువ్వు ఎట్లా కనిపిస్తున్నావు అనే దాన్ని బట్టి దేవుడు నిన్ను ఏర్పరచుకోడు. దేవుడు ఏం చూస్తాడంట? ఎంత గొప్ప దేవుడు కదా. అందాన్ని, ఎత్తును, వాటిని చూస్తే మనలో సగం మంది డిస్క్వాలిఫై కదా. ఆర్మీలో చేరాలి అంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి తెలుసా? ఆర్మీలో ఎవరిని పడితే వాళ్ళని తీసుకోరు. మినిమం 5'5" అనుకుంటా. కానిస్టేబుల్, పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే 5'5" అనుకుంటా. 5'5" అనుకుంటున్నా. అంటే 5.5 అడుగులు ఉండాలి దగ్గర. లేకుంటే నేను తీసుకోరు. తర్వాత నీ కెపాసిటీ, నీ స్టామినా కూడా చూస్తారు. ఉరకాలి, కొన్ని రౌండ్లు వేయగలగాలి. తర్వాత త్రోబాలా ఏదో ఉంటుంది, బాల్ తీసుకొని దూరం విసిరాలి. హ్యాండ్ బాలా, షార్ట్ పుట్టేనా, అదొకటి ఉంటుంది. అది బరువుగా ఉంటుంది, ఉట్టి చిన్న బాల్ కాదు వేసేది, వెయిట్ ఉంటుంది. అది వెయిట్ తీసుకొని విసరగలగాలి. చాలా ఉంటాయి. ఆర్మీలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది ట్రైనింగ్. వాటిని బట్టి కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. కొంతమందిని చూసినప్పుడు వాళ్ళ పర్సనాలిటీని బట్టి, అరే ఇతను పోలీస్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది కదా. మనకి అనిపించిందా? నాకు అనిపించింది కొంతమందిని చూసినప్పుడు. కాబట్టి దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. మనుష్యులు పై రూపాన్ని చూసి లక్ష్య పెడతా ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నీ హృదయాన్ని చూస్తాడంట. హల్లెలూయా. నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు, నీ పై రూపాన్ని చూడడు. పై రూపాన్ని ఎవరు చూస్తారో తెలుసా? మనుషులు ఏం చూస్తారు అంటే పై రూపాన్ని చూస్తారు. మనుషులు పై రూపాన్ని చూస్తారు కాబట్టి మంచిగా తయారు కావాలి. కొంతమంది నా దేవుడు నా హృదయాన్నే చూస్తాడు, నేను ఎట్టుంటే ఏంది. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు, మనుషులు నిన్ను చూడాలిగా, నన్ను చూడాలిగా. అందుకని రెడీ కావాలి. హల్లెలూయా. అందుకని మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. కానీ దేవునికి ఏం ప్రాముఖ్యం అంటే నీ హృదయం ప్రాముఖ్యం. హల్లెలూయా. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు.
తర్వాత మనం చూసినట్లయితే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? గొర్రెల కాపరి అయిన దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దావీదు తండ్రి కూడా నమ్మలేకపోయాడు. దావీదు తండ్రిని, జెస్సీని, అయ్యా నీ కుమారులు ఎవరు అంటే అందరిని పిలిచాడు, కానీ ఒక అతన్ని పిలవలే. ఎవరిని తెలుసా? దావీదుని పిలవలే. ఎందుకో తెలుసా? వాళ్ళ తండ్రి దృష్టిలోనే ఈయనకు విలువ లేదు. అరే వీడు అంత గొర్రెలు కాసుకుంటాడు, వీడిని ఎవరు పట్టించుకుంటారు, నేనే పట్టించుకోను, పొద్దున్న లేసి గొర్రెలు వేసుకొని పోతాడు. విలువ లేదు ఎవరికి? దావీదుకి. ఒక పేరు లేదు దావీదుకి, గౌరవం లేదు, ఎవరు ఆయన గురించి పట్టించుకునేవారు లేరు. పిల్లలందరినీ పిలవమన్నప్పుడు కనీసం కుమారునిగా ఆయన పిలిచిండా? అట్లా ఆలోచన లేదు. కానీ దేవుడు ఎవరిని పిలుచుకున్నాడంటే దావీదును. హల్లెలూయా. వీళ్ళందరూ కాదు, నీకు ఇంకా కుమారులు ఉన్నారా? ఉన్నాడయ్యా. ఎవరు? ఒక అతను ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటాడు, వాసన వస్తూ ఉంటుంది, గొర్రెల రగ్గు కప్పుకొని కట్టె పట్టుకొని వెళ్తూ ఉంటాడు. అతన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అతను దేవునికి కావాలి. అతన్ని దేవుడు అభిషేకించబోతా ఉన్నాడు. అతన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని రాజుగా నియమించబోతా ఉన్నాడు. అతన్ని పిలవండి. స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. కొన్నిసార్లు మనుషులు నిన్ను మర్చిపోవచ్చు, నేను నమ్మిన యేసయ్య మర్చిపోయే దేవుడు కాదు. కొన్నిసార్లు మనుషులు మనల్ని మర్చిపోయినట్టు అనిపిస్తుందా? అనిపిదా? అరే నేనంటే లెక్కనే లేదు అనిపించింది ఎప్పుడైనా? నన్ను లెక్క కూడా చేయట్లేరు అనుకున్నరా? ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకునే దేవుడు. హల్లెలూయా. ఎన్నిక అంటే ఎన్నికలు. ఇప్పుడు ఎన్నికలు అవుతా ఉన్నాయి కదా, ఎలక్షన్ చేసుకునే ప్లేస్లో కూడా నువ్వు లేవు, కానీ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోగలిగిన సమర్థుడు. హల్లెలూయా. దేవుడు నిన్ను నిలబెట్టగలిగిన సమర్థుడు. దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. మనుషులు నిన్ను చిన్న చూపు చూస్తుంటే దేవుడు మాత్రం నీ వైపుకు ఆయన కనుదృష్టి ఉంచి నిన్ను నిలబెట్టే దేవుడు. హల్లెలూయా. మనుషులు తృణీకరిస్తే దేవుడు నిన్ను ఏర్పరచుకొని నిలబెడతాడు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు తగిన సమయంలో హెచ్చించే దేవుడు. ఆయన వైపుకు చూస్తూ మనం ముందుకు సాగాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని వైపుకు చూస్తూ ముందుకు సాగే స్థితిలో ఉంటున్నామా? గొర్రెల కాపర్లను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు ఎన్నికలు లేరు. ఏదైనా మంచి వార్త చెప్పాల్సి వస్తే ఊరిలో ఉన్న వాళ్ళకి చెప్తారు, ఊరవతల గొర్రెలు కాసుకుంటున్న వాళ్ళకి చెప్తారా? కానీ దేవుడు వాళ్ళనే ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళని పిలిచి, అయ్యో బెత్లెహేములో ఒక పశువుల పాకలో యేసు ప్రభు జన్మించాడు, లోకరక్షకుడు జన్మించాడు అనే వార్త వాళ్ళకి వినిపించింది. హల్లెలూయా. ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నీకు తెలియజేస్తా. ప్రజలందరికీ కలిగబోయే వార్త ఎవరికి చెప్తున్నారు? ప్రజలందరికీ దీవెనకరంగా ఉండే వార్త ఎవరికి చెప్పబడుతుందంటే గొర్రెల కాపర్లకి. వాళ్ళకు ముందు ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. ఎవరైనా ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చి చాలా అందరికీ తెలియని ఒక గొప్ప విషయం నీకు చెప్తున్నారు అంటే వారి దృష్టిలో నువ్వు విలువైన వ్యక్తివా, విలువ కాని వ్యక్తివా? అవునా కదా. నిన్న మన గౌరవనీయులు చీఫ్ మినిస్టర్ గారు వచ్చారు కదా. ఎంతమంది వెళ్ళినారు ఎవరైనా? కొంతమంది వెళ్ళినారు. రేవంత్ రెడ్డి గారు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ప్రసంగం ఇచ్చి ఉంటాడు, నేను వెళ్ళే కానీ చెప్పుంటాడు కదా, మాట్లాడి ఉంటాడు ప్రజలతోటి. అది అందరికి కొరకైన విషయాలు తెలియపరిచి ఉంటాడు. కానీ కొందరితో మాత్రము కొన్ని పర్సనల్గా మాట్లాడుతూ ఉంటాడు కదా. స్టేజ్ మీద కొంతమంది ఉన్నారు, ఎవరు? ఎమ్మెల్యే, ఇంకా కొంతమంది అధికారులు ఉంటారు. వాళ్ళతోటి మాట్లాడిన విషయాలు మనకు తెలియవు. వాళ్ళతోటి చాలా ముఖ్యమైన విషయాలు పంచుకుంటూ ఉంటారు. ఏం చేద్దాం ఏంటి అనే కొన్ని విషయాలు, ఏం శాంక్షన్ అవ్వబోతా ఉన్నాయి ఏంటివనేవి కొన్ని వాళ్ళు చర్చిస్తూ ఉంటారు.
ఎందుకు అంటే వాళ్ళు విలువైన వారు. అయితే దేవాతి దేవుడు ఈ లోకమునకు నరావతారిగా వచ్చినప్పుడు ఆ విషయం ఎవరికి తెలియపరచబడిందంటే గొర్రెల కాపరులకు తెలియపరచబడింది. అంటే దేవుని దృష్టిలో వాళ్ళు కూడా విలువ కలిగిన వారే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దృష్టిలో వారు విలువ కలిగిన వారుగా ఉంటా ఉన్నారు. హల్లెలూయా. దేవుని వైపుకు మనం చూడగలిగితే దేవుడు మనల్ని నిలబెడతాడు. ఈరోజు నీ పరిస్థితి విలువలేని పరిస్థితిగా ఉందేమో, నిన్ను ఎవరు కూడా కోరుకునే స్థితిలో నువ్వు లేవేమో, నిన్ను అందరూ కూడా తృణీకరిస్తూ ఉన్నారేమో. దేవుడు నిన్ను ఏర్పరచుకొని నిలబెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. నీ ద్వారా అనేక విషయములు అనేకులకు దేవుడు తెలియపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని వైపుకు మనం చూడాలి. దేవుని వైపుకు మనం చూడాలి. మనం ఎప్పుడైనా క్షీణించిపోయే స్థితిలో, మనం తృణీకరించబడుతున్న స్థితిలో, అన్నీ దూరం అయిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఎవరు మనకు దగ్గరికి రారు. ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా లేనిపోని అబండాలు వేస్తారు తెలుసా. మన పరిస్థితి బాగున్నప్పుడేమో అందరూ ఉంటారు, నువ్వు చేసిందే కరెక్ట్ అంటారు. నువ్వు నీ జీవితంలో ఏదైనా కష్టకరమైన పరిస్థితి వచ్చిందనుకో, చుట్టూన్న వాళ్ళు ఏమంటారు తెలుసా, ఎక్కిరిస్తారు, నువ్వు చేతులారా చేసుకున్నావు, ఏదేదో అంటూ ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము నమ్మిన దేవుడు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ మనల్ని నిలబెట్టగలిగిన సమర్థుడు. ఆయన యొక్క ప్రాధాన్యతను మన జీవితంలో అర్థం చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని ఏర్పరచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. నా జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో విలువలేని పరిస్థితి కూడా నేను వెళ్ళాను. 2016-17 ఆ టైంలో చాలా బాధాకరమైన పరిస్థితులు. అంటే ఇంజనీరింగ్ ఫెయిల్ అయినా, ఇంజనీరింగ్ పాస్ కాలే, ఉద్యోగాలకు వెళ్తుంటే ఉద్యోగాలు రావట్లేవు. కొన్ని రాసుకున్నా, 4 పాయింట్స్ ఏవో రాసుకొని ఉంటేనే, ఉద్యోగం లేదు, డిగ్రీ లేదు, డబ్బులు లేవు, ఇష్టపడిన అమ్మాయి ఆమె వెళ్ళిపోయింది. ఎందుకంటే మనుషులకు ఏం కావాలంటే మనం మంచిగున్న స్థితిలో మనతో ఉండడానికి ఇష్టపడతారు. మన పరిస్థితి రివర్స్ ఉందనుకో, అరే వీళ్ళతో ఉంటే మన పరిస్థితి కూడా అంతే అనుకోండి, రివర్స్ అయిపోతుందని వాళ్ళు రివర్స్ వేసుకొని వెళ్ళిపోతారు మనల్ని ఇచ్చిపెట్టి. ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నేను చేయాలనుకున్న దేంట్లో కూడా ఆ సక్సెస్ అనేది కనిపించలేదు. ఏది చేద్దామన్నా కానీ ఓటమి. చాలా బాధాకరమైన పరిస్థితి. అప్పుడు చాలామంది చాలా రకాలు అంటుంటారు. కొంతమంది వచ్చి నిన్ను చదువుకోమంటే చదువుకున్నావా అంటారు. వీళ్ళు ఎప్పుడో నాకు చదువుకోమన్నట్టు, ఫీజు కట్టినట్టు. వీళ్ళకి ఏమి తెలియదు. వస్తారు, మేము అది చేసినాం, ఇది నీకు చెప్తే విన్నావు. ఏం చెప్పినావు నువ్వు? కొంతమంది వచ్చి అది చేయరాదు ఇది చేయరాదు అంటారు, కానీ మన పరిస్థితి అర్థం చేసుకోరు. మనల్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఇంకొక సమయంలో ఏం జరుగుతుందంటే, మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కుటుంబానికి కూడా ఇబ్బందులు తీసుకొస్తారు. మీ పిల్లగాడు ఫెయిల్ అయ్యిండు కదా, మరి మీరన్నా మంచి కాలేజీలో చదివించవచ్చు కదా, మీరు సేవ అనుకుంటా చేసిర్రు, మీకు డబ్బులు లేవు, వాళ్ళని చదివించట్లేరు, వాళ్ళకి చదువులు రావట్లేవు, ఇట్లా లేనిపోని అన్నీ తీసుకొస్తారు. మన పరిస్థితులు అర్థం చేసుకోరు వాళ్ళు. అంటే మనం పుట్టిన కాడి నుంచి చేస్తున్న అన్ని తప్పులే వాళ్ళ దృష్టిలో. పుట్టడమే తప్పు అన్నట్టు కూడా చూస్తుంటారు కొంతమంది. పుట్టిన కాడి నుంచి తప్పులు కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని హెచ్చించగలిగిన దేవుడు. ఆ సమయాల్లో నేను చేసే మంచి పని ఏంటో తెలుసా? ఎవరిగా ఫెయిల్ అయిన వాళ్ళతో ఎవరు ఉండడానికి ఇష్టపడతారా?
ఇష్టపడ్డా కానీ ఉండలేరు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ పాస్ అయినారు అనుకో, వాళ్ళ లైఫ్ మారిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఉద్యోగాలకి ప్రయత్నాలు చేస్తుంటారు, ఉద్యోగాలు వస్తే వాళ్ళ లైఫ్ వాళ్ళది. ఇంకా ఫెయిల్ అయిన వాళ్ళు కొంచెం టీం లాగా తయారవుతుంటారు. ఇంకా ఫెయిల్ అయిన వాళ్ళల్లో కూడా ఇక నీకు చదువు రాదు కానీ ఒకళ్ళకి వ్యాపారం పెట్టిస్తారు, కొంతమందికి ఇంకేదో చేయించుకొని ఏదో చేస్తూ ఉంటారు. నేను ఆ టైంలో దేవునితో ఎక్కువ సమయం గడపడం ప్రారంభించాను. హల్లెలూయా, గట్టికి చెప్దాం హల్లెలూయా. ఎక్కువ టైం దేవునితో గడిపేవాడిని. ఆదివారము సుమారు 5 సర్వీసెస్ వెళ్తుండేవాడిని. ఎక్కువ శాతం 5 సర్వీసెస్ అంటే కొన్ని చర్చెస్లో 2 సర్వీసెస్, కొన్ని చర్చెస్లో 1 సర్వీసు, అట్లా చూసుకునేవాడిని. అంటే నేను పొద్దున ఆదివారం బయటికి వెళ్తే ఎప్పుడు వచ్చేవాడిని అంటే నైట్ 9, 10, 11 కూడా అయ్యేది. నైటు బయటనే కొన్నిసార్లు పొద్దున్నే తినడానికి టైం ఉంటే తినేవాడిని, లేకుంటే డైరెక్ట్ చర్చిలలో ఉంటూ మధ్యాహ్నం ఏమైనా లైట్గా ఫ్రైడ్ రైస్ అదో ఇదో తినేసి ఆ రోజంతా అట్లానే గడిపేవాడిని. దేవునితో ఎక్కువ సమయం గడిపేవాడిని. ఏదైనా మీటింగ్స్ ఉన్నాయంటే వెళ్తుండేవాడిని. హల్లెలూయా. ఉన్నారమ్మా? కూర్చుంది అందరూ ఒకసారి చూసిండ్రు కదా అందరు. ఇప్పుడు ఇటు చూడండి. అందుకే వాక్య టైంలో అటు ఇటు తిరగకండి. ఎవరైనా వస్తున్నారు అనుకో, అందరు నన్ను ఇచ్చిపెట్టి వాళ్ళనే చూస్తుంటారు. ఆటోమేటిక్గా కళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. అందరు ఎవరు వస్తుర్రా ఎవరు వెళ్తుర్రా అనేది ఆలోచన పడిపోతూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం టైంలో జాగ్రత్తగా ఉండడం ఆశీర్వాదం. హల్లెలూయా. వింటున్నారా? ఎక్కడి దాకా చెప్పినా? ఏం చెప్తున్నా? ఎక్కువ సమయం దేవునితో సమయాన్ని గడిపేవాడిని. ఎక్కువ సమయం దేవునితో గడిపేవాడిని. ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? దేవుడు నన్ను నిలబెట్టాడు. స్తోత్రం హల్లెలూయా. నా జీవితమే బాగలేదు ఒక టైంలో. ఇప్పుడు నా జీవితం దేవుడు బలపరిచి అనేకులకు సలహాలు ఇచ్చే స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టాడు. స్తోత్రం హల్లెలూయా. దేవుని గొప్ప కార్యం కాదా? నేను ఇంజనీరింగ్ పాస్ అయినా, ఉద్యోగం చేసిన, ఇంకా పెళ్ళైతే కాలేదు. పరిచర్యలో దేవుని కృపను బట్టి అనేకులను దేవునిలో నడిపిస్తా ఉన్నా. దేవుని కార్యం కాదా? ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తా. 7, 8 సబ్జెక్ట్స్ ఉండే. ఒకటే అటెంప్ట్లో దేవుడు క్లియర్ కావడానికి దేవుడు కృపను చూపించాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. 7 సబ్జెక్టులు 7, 8 కరెక్ట్గా నాకు గుర్తులేదు. ఒకటేసారి ఇన్ని సబ్జెక్టులు వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు. సప్లీలు. ఇంకొకటి ఏంటంటే ఈసారి నేను ఎవరి దాంట్లో చూసి రాయొద్దని నిర్ణయించుకున్నా. ఇంతకుముందు మంచి పిల్లలు ఇవన్నీ మళ్ళీ నేను ఆపేసినవి చెప్తా ఉన్నా. కొన్నిసార్లు వేరే వాళ్ళకి కాపీ కొట్టడానికి మా ఫ్రెండ్స్కి జిరాక్స్లు కూడా తీసుకొని వెళ్ళేటోడు నేను. ఎందుకంటే మా దగ్గర ఒక జిరాక్స్ సెంటర్ ఉండే, మైక్రో జిరాక్స్లో ఆయన ఫేమస్. గణేష్ టెంపుల్ హైదరాబాద్లో వనస్థలిపురంలో ఉంటుంది. మా రూమ్కి దగ్గర. అరే నాకు ఒక 1st చాప్టర్, 2nd చాప్టర్, 3rd చాప్టర్ జిరాక్స్ తీసుకురారా అని వాళ్ళు చెప్పేటోళ్ళు. మేమేం చేస్తాం, ఇంకొక ఫ్రెండ్ ఉండేటోడు భరత్ అని, మేమిద్దరం పోతాం. ఈరోజు ఆర్డర్ ఇస్తే వాళ్ళు రేపటికి జిరాక్స్ తీసి రెడీగా పెడతారు. అంటే ఇంతే ఉంటుంది బుక్కు, ఇంతే ఒక 4-5 చాప్టర్స్ ఇంతే సైజ్, అంటే పొడుగు ఇంతే ఉంటాయి. చిన్న మైక్రో ప్రింట్ వేసేస్తారు. మంచిగా వరుసగా సీక్వెన్స్లో అంతా క్లియర్గా పెడతాడు. అన్న ఈ చాప్టర్ సెపరేట్ చేయమంటే కూడా అన్నీ మంచిగా చేస్తాడు ఆయన. బాగా ఫేమస్. అట్లా అనేకులకు సహాయం చేసేవాడిని పాస్ కావడానికి. నేను ఒక్కడనే కాదు. కానీ ఈసారి నేను కాపీ కొట్టొద్దని నిర్ణయించుకున్నా. బాధాకరమైన విషయం ఏంటంటే నేను కాపీ కొట్టొద్దు అనుకున్న టైంలోనే ఇన్విజిలేటర్లు ఫోన్లు కూడా అలౌ చేశారు. ఒక్కొక్కరు ఫోన్ తీసి గూగుల్లో అడుగుతున్నారు. గూగుల్లో క్వశ్చన్ కొట్టి వచ్చిందల్లా రాస్తున్నారు. ఎవరైనా స్క్వాడ్లు వాళ్ళు వీళ్ళు వస్తే ఇన్విజిలేటరే చెప్తా ఉన్నాడు, అరే వస్తున్నారా నేను చెప్తా మీరు రాసుకోండి అని. చిట్టీలు అన్నీ తీసిరిగా, అసలు మామూలుగా లేదు క్లాస్లో. ఎవరి చిట్టి వాళ్ళకి హ్యాపీగా తీసి రాస్తారు. కొంతమంది ఎక్స్చేంజ్లు, అరే వానికిరా వీనికిరా అంటే నా చేతుల నుంచి ఇస్తున్నా, చేతుల్లో నుంచి ఆన్సర్లు పోతున్నాయి. కానీ చూసి రాయలే. నిర్ణయం తీసుకున్నా ఏంటి, నేను ఈసారి
నేర్చుకున్నది నాకు వచ్చింది రాసి వస్తా ప్రభువా, నాకు సహాయం చేయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నాతో కలిసి రాసిన వాళ్ళు అనేకులు ఫెయిల్ అయ్యారు, నేను మాత్రం దేవుని కృపను బట్టి పాస్ అయ్యాను. హల్లెలూయా. నాకు వచ్చింది నేర్చుకొని సొంతగా రాసి వచ్చా. ఇంతకుముందు చాలా కాపీలు కొట్టిన. హల్లెలూయా. కొంతమంది ఎట్లా చూస్తుర్రంటే అసలు ఇంతవరకు కాపీ అంటే తెలవని వాళ్ళలాగా చూస్తురు. అయ్యగారు కాపీ కొట్టిండంట, ఈడెవ్వరు కాపీ కొట్టిన వాళ్ళు లేరా? మేము ఎంత పరిశుద్ధులం అంటే అసలు యాళ్ళకు పోతే అటు ఇటు కూడా చూడం. ఇట్నే ఉంటారు. ఈడ హాళ్ళకు పోండి, వాని పక్కనోడిని బాగా టెన్షన్ పెడతారు. వచ్చినోనికి కూడా రాయడానికి కూడా ఇబ్బంది పెడతారు. అరే చూపిరా చూపిరా చూపిరా. పోయిన కాడి నుంచి ఇదే కొంతమంది గోల, అరే చూపిరా, ఫెయిల్ అవుతారా ప్లీజ్ రా. వాడికి వచ్చినాయన్నీ మర్చిపోతుంటాడు వాడు, వచ్చినోడు కూడా. అరే ఏందిరా నీ బాధ ఏందిరా? హల్లెలూయా. మనం చాలా జాగ్రత్తగా నేర్చుకొని చదువుకొని పాస్ కావడం ఆశీర్వాదం. హల్లెలూయా. కాబట్టి నా జీవితంలో దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఉద్యోగం కూడా దేవుడు అనుగ్రహించాడు. దేవుడు నన్ను నిలబెట్టాడు. ఇంకా విలువైన పరిచర్యలో దేవుడు నన్ను నిలబెట్టాడు. స్తోత్రం. హల్లెలూయా. వేరే రాష్ట్రానికి వెళ్ళడానికి డబ్బులు లేవు నాకాడ, వేరే దేశానికి దేవుడు నన్ను తీసుకుపోయాడు. హల్లెలూయా. ఎంత గొప్ప స్థితి దేవునికి. నేను చెప్తున్నా కదా, నాకు వేరే దేశానికి వెళ్ళే అవకాశము 0%. అంటే నాకు ఏ మార్గం లేదు, వెళ్ళగలుగుతాననే ఒక ఆలోచన కూడా లేదు. దేవునికి ఎప్పుడైతే అప్పచెప్పానో దేవుడు మార్గములు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఆ టైంలో నా ప్రార్థన అంతా, నా ఆలోచన అంతా ఏంటంటే, అయ్యా నా సొంత శక్తితోటి ఏది నేను చేయలేకపోయినా, ఉద్యోగాలు రావట్లేవు, ఎగ్జాములు పాస్ కావట్లేను, ఎవరు నన్ను పట్టించుకునేటోళ్ళు లేరు. అంటే అమ్మ నాన్న వీళ్ళు ఉన్నారులే, కానీ లోకం దృష్టిలో మనం విలువ లేని వాళ్ళంగా మారిపోయాం. మా డాడీ వాళ్ళు అట్లేం కాదు, మేము ఫెయిల్ అయినా ఎట్టున్నా కానీ మమ్మల్ని ఫెయిల్ అయిన వాళ్ళకి ఏం చూడకపోయేటోళ్ళు. ఫెయిల్ అయితే ఇంకోసారి పాస్ కావచ్చు అనే అంటారు. అరే నువ్వు ఎందుకు ఫెయిల్ అయినావురా, నువ్వు ఎందుకు రాయిగా, ఇలాంటివి లేవు మా ఇంట్లో. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొందరు ఇండ్లల్లో చాలా భయంకరంగా ఉంటుంది. ఫెయిల్ అయితే కొంతమంది ఉరేసుకొని చచ్చిపోతారు తెలుసా. చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంటర్లో 10th కొన్ని తక్కువ వస్తాయి, మార్కులు తక్కువ వస్తాయి, ఫెయిల్ అవ్వడం పక్కన పెట్టండి. 600కి 590 వచ్చినాయని కూడా చచ్చిపోయేటోళ్ళు ఉంటారు. మనకు 590 కాదు, 400 300 వస్తే కూడా ఎగిరి గంతులు వేస్తారు కొంతమంది. అరే నాకు 400 ఏందిరా, దేవుని కృప. వాళ్ళకేమో 590 వస్తే కూడా, ఎందుకంటే వాళ్ళు పెరిగిన వాతావరణం. అందుకే పిల్లల్ని మరీ బలవంత పెట్టకండి, చదువే వాళ్ళ జీవితం కాదు. రీసెంట్గా ఎవరో నాకు చెప్తా ఉన్నారు, ఆరోగ్యం బాగా లేకుంటే హాస్టల్లో నుంచి ఇంటికి తీసుకొచ్చేసారంట. అంటే ఎంతకి ఆరోగ్యం మెరుగుపడట్లేదంట. మంచిదే, ఆరోగ్యం ముఖ్యమా చదువు ముఖ్యమా చెప్పండి? చెప్పండి, ఆరోగ్యం ముఖ్యమా చదువు ముఖ్యమా? ఆరోగ్యమే ముఖ్యం. పిల్లగాడు బ్రతకాలి. వాళ్ళ ఆరోగ్యాన్ని ఎట్లా పడితే అట్లా ఖరాబ్ అయిపోతున్నా నువ్వు పట్టించుకోకుండా నువ్వు చదవాలని వాళ్ళని అట్లా చేస్తే కరెక్ట్ కాదు. అట్లనే ఇంటున్న పిల్లలు ఆరోగ్యం ముఖ్యం అనేసి మీరు అనారోగ్యంగా నటించి ఇంటికి రావాలని ప్లాన్లు వేస్తే అది కరెక్ట్ కాదు. అందుకే తల్లిదండ్రులు జాగ్రత్తగా చూడాలి. కొంతమంది యాక్టర్స్ ఉంటారు, మంచి యాక్టర్స్. ఒకటోడు హాస్టల్లో ఇంటికి తీసుకుపోవట్లేరని చంకలో ఉల్లిగడ్డ పెట్టుకుండంట. ఎందుకు? జ్వరం వస్తుందంట. చంకలో ఉల్లిగడ్డ పెట్టుకొని జ్వరం వచ్చినాక ఇంటికి పోయిండు. ఎంత బాధ. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఏర్పరచుకోవడానికి ఇష్టపడే దేవుడు. హల్లెలూయా. నన్ను ఏర్పరచుకున్న దేవుడు నిన్ను కూడా ఏర్పరచుకొని నిలబెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. విలువలేని నీ జీవితమును విలువైనదిగా మార్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. మనము దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళముగా ఉండాలి. హల్లెలూయా. కొన్నిసార్లు మనల్ని తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. మనుషులు కొన్నిసార్లు మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటుంటారు కదా.
మనం కొన్నిసార్లు ఏదో మంచి చేయబోతే కూడా మనల్ని తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు వస్తూ ఉంటాయి. గొర్రెల కాపరులను కూడా సరైన రీతిలో అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు, వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళకి తెలియలేదు అనుకుంటుంటారు. వాళ్ళకు కూడా బుర్ర ఉందా లేదా? ఉంది. కొంతమందికి బుర్ర ఉంటుంది కానీ వాడరు. యేసునామములో మనకున్న బుర్రన మెదడ ఏదో ఒకటి యేసునామములో వాడదుము గాక. వాడాలి. కొంతమంది కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకుంటుంటారు. అలాంటి పరిస్థితిలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కొన్నిసార్లు నీ కుటుంబం కూడా నిన్ను అర్థం చేసుకోలేని పరిస్థితిలో, అరే నన్ను అర్థం చేసుకోవట్లేరే అనుకోవచ్చు. నీ రక్త సంబంధులు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీ హృదయాన్ని చూసే దేవుడు. హల్లెలూయా. నీ హృదయమును పరీక్షించే దేవుడు. నీ హృదయం మంచిగా ఉండాలి. పైకి తెల్ల బట్టలు వేసుకొని హృదయం నల్లగుంటే ప్రయోజనం లేదు. నువ్వు పైకి అందరికీ మంచిగా కనిపించవచ్చు, కానీ నీ హృదయాన్ని చూస్తున్న దేవుడు ఉన్నాడనే విషయం నువ్వు గమనించుకోవాలి. హల్లెలూయా. అలాంటి విషయం నువ్వు గమనించుకోవాలి. మనుషులను సంతోషపెట్టడానికి, మనుషుల దృష్టిలో మంచిగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయడం కాదు, దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు అనేది నువ్వు గమనించుకొని ముందుకు సాగాలి. హల్లెలూయా. దేవుని దృష్టిలో నువ్వు మంచిగా ఉన్నావా? నీ పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడని చెప్పండి. దేవుడు మన హృదయాన్ని చూసే దేవుడు. కొన్నిసార్లు మనం చేస్తున్న పరిస్థితులు అందరూ అర్థం చేసుకోలేరు. ఉదాహరణకు చెప్తాను, వినండి. నేను ఇంజనీరింగ్ టైంలో కొంతమంది పాస్టర్స్ దగ్గర ఉంటుండేవాడిని. వింటున్నారా? ఒక పాస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుండేవాడిని. చర్చిలోనే ఉండేవాడిని. వాళ్ళ ఇంటి పక్కనే, ఇంటి దగ్గరనే చర్చి, పైన చర్చి, కింద ఇల్లు ఉంటుండేది. అయితే ఆ పాస్టర్ గారికి నేనంటే చాలా ఇష్టం. వింటున్నారా? పాస్టర్ గారికి నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే నాన్న వచ్చి, అయ్యా మా బాబుని చూసుకోండి, చదువుకుంటూ వెళ్తుంటాడు ఇంజనీరింగ్కి, వచ్చి మళ్ళీ ఇక్కడ పడుకొని ఉంటుంటాడు, ఏమైనా పెట్టగలిగితే భోజనం కూడా పెట్టండి అన్నప్పుడు వాళ్ళు నాకు రోజుకు ఒక పూట భోజనం ఏర్పాటు చేసేవాళ్ళు. సాయంత్రం మంచిగా తింటూ ఉంటుండేవాడిని. పాస్టర్కి నేనంటే ఇష్టం. నన్ను ఎక్కడికైనా ప్రార్థనలకు తీసుకువెళ్తుండేవాడు, కొన్ని పనులప్ప చెప్తుండేవాడు, మంచిగా చూసుకునేవాడు. కానీ అదే ప్రేమ అందరి నుంచి లేదు. ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నా, ఇంకా క్లియర్గా వద్దు కానీ కొన్ని పరిస్థితులు అనుకున్నట్టుగా అనిపించవు. అయితే ఒకసారి హాలిడేస్కి ఇంటికి వచ్చి మళ్ళా హైదరాబాద్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ పాశ్రమం ఉంది. బాబు ఎక్కడికి వెళ్ళావంటే, ఇంటికి వెళ్ళి వచ్చినానమ్మా, హాలిడేస్ కదా వచ్చానంటే, నువ్వు హాలిడేస్కి వీటికి ఇంటికి వెళ్ళే పని అయితే అంటే నేను అక్కడ ఉంటే వాళ్ళకు కూడా నేను కీబోర్డ్ తీసుకునే వెళ్ళేవాడిని, పాటలు పాడుతూ ఉంటుండేవాడిని. నువ్వు హాలిడేస్కి అట్లా ఇంటికి వెళ్ళి వస్తుంటే నువ్వు ఇక్కడ ఉండని అవసరం లేదన్నది. నువ్వు ఉండని అవసరము లేదు, వెళ్ళిపో అని చెప్పింది. ఒకటేసారి నన్ను వెళ్ళిపోమనేసరికి ఏం చేయాలో అర్థం కాలే. ఏడికి వెళ్ళడానికి కూడా లేదు. ఏడైనా హాస్టళ్ళల్లో రూములు పెట్టడానికే డబ్బులు లేక నాన్న పాస్టర్స్ని వాళ్ళని వీళ్ళని అడిగి చేస్తుండేవాడు. అనేసరికి ఇక ఏం చేయాలి ఇప్పుడు? ఈ విషయం పోయి పాస్టర్కి చెప్తే మంచి విషయమా కాదా చెప్పండి? ఎందుకు కాదు? మంచి విషయం కాదంటున్నారు. ఎందుకు కాదు? అది ఇప్పుడు నేను పోయి పాస్టర్ ఇట్లా అన్నది, నన్ను వెళ్ళిపోమన్నది అంటే నేను ఉండే అవకాశం ఉంటుంది. అయ్యగారు వచ్చి ఏం చేస్తాడు? ఎవరి మీద కోపడతాడు? వాళ్ళిద్దరికి మధ్యలో ఏమవుతుందంటే నా వల్ల ఇబ్బందులు వస్తాయి. ఇదే ఆలోచించుకున్నా. ఇప్పుడు నేను చెప్తే వాళ్ళిద్దరికి మధ్యలో ఇంక వాళ్ళకి ఇష్టం లేనట్టుంది అనేసి నా సామాన్ నేను సర్దుకొని అయ్యగారికి కూడా ఒక మాట చెప్పలే. ఎందుకంటే అడుగుతాడు, ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నావు, ఏంటి, ఏం జరిగింది? వెళ్ళిపోయినా. అయ్యగారికి ఏమనుకున్నాడో నాకు తెలీదు. కానీ కొన్నిసార్లు మనుషుల దృష్టిలో మనము చేస్తున్నవి సరైనవిగా అనిపించకపోవచ్చు. వింటున్నారమ్మా? ఎందుకంటే అందరినీ మనం సంతోషపెట్టలేం. యేసు ప్రభువే అందరినీ సంతోషపెట్టలే కదా. యేసు ప్రభు వస్తే అందరు సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నారా? పరిచయులు ఈయనని ఎట్లా హేళన చేద్దాం, ఈయనని ఎట్లా
పట్టిద్దాము, ఇందులో ఏ తప్పు చూపిద్దామనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి కొన్నిసార్లు మనుషులను నిన్ను అపార్థం చేసుకోవచ్చు. నువ్వు చేస్తున్న విషయాలు కొన్నిసార్లు బయటికి చెప్పలేని పరిస్థితులు ఎదుర్కోవచ్చు. అంటే నువ్వు కరెక్ట్ అని రుజువు చేసుకోవడానికి మాట్లాడితే సరిపోతుంది, కానీ కొన్నిసార్లు మాట్లాడలేని పరిస్థితులు, చెప్పలేని పరిస్థితులు, కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు పంచుకోలేని పరిస్థితులు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తే మళ్ళీ మనకే పరిస్థితులు బాగలేవని కొన్ని దాచుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. దాచుకున్న నువ్వు నోరు తెరవకపోవడం వలన నువ్వే కొన్నిసార్లు చెడ్డ వ్యక్తివిగా కనిపించవచ్చు. కానీ నా దేవుడు ఏం చూస్తాడో తెలుసా? హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని హృదయాన్ని చూస్తాడు. నువ్వు నిజాయితీగా ఉంటున్నావా, నువ్వు నీతిగా జీవిస్తున్నావా అనేది దేవుడు గమనిస్తాడు. కొన్నిసార్లు పైకి నువ్వు మంచిగా కనిపిస్తూ లోపల మాత్రము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తుంటే అది కూడా దేవుడు గమనిస్తాడు. దాన్ని బట్టి నీ జీవితంలో ముందుకు సాగడము లేదంటే వెనుకబడిపోవడము జరుగుతూ ఉంటుంది. మనం అందరము హృదయ శుద్ధి కలిగి జీవించుదుముగాక, దేవుని సంతోషపెట్టే హృదయములు కలిగి జీవించుదుముగాక. దేవుడు హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. తరువాత గొర్రెల కాపర్లను దేవుడు ఏర్పరచుకోవడానికి గల ఒకానొక కారణం ఏంటి అంటే దే ఆర్ రెస్పాన్సివ్. అంటే వాళ్ళు ఏముంటుంది, ఏదైనా చెబితే వెంటనే చేసే స్పందించే స్వభావం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. చూడండి లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేం వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకను చెప్పుకొని. స్తోత్రం, హల్లెలూయా. ఈ గొర్రెల కాపర్లకు తెలియపరచబడింది ఏమని అంటే యేసు ప్రభు లోకరక్షకుడు జన్మించాడు, ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన విషయం మనకు చెప్పారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు విని హ్యాపీగా గొర్రెలు కాసుకుంటూ కూర్చుందాం అనుకున్నారా? కొంతమంది దేవుని వాక్యాన్ని వింటుంటారు, దేవుడు పలానా విషయము గురించి నీకు తెలియపరుస్తుంటాడు. దాని ఉద్దేశం ఏంటి అంటే నువ్వు విన్న విషయమును బట్టి స్పందించాలి. కొంతమందికి స్పందన ఉండదు. బండరాయి ఉంటుంది కదా, బండరాయి లాగుంటుంది హృదయం. రాయి మనుషులే కాదు, గుండెలు కూడా రాయిలాగుంటాయి. ఏ స్పందన ఉండదు. ఎవరేం చెప్పినా కానీ మాకు పట్టదు. ఆ గుండెని సుత్తితోటి పగలగొట్టాలి. హల్లెలూయా. యేసయ్య అదే అంటున్నాడు, రాతి హృదయం తొలగించి ఎట్ట తొలగిస్తాడు? సుత్తితోటో మరి కత్తితోటో, లేదంటే ఆయన ప్రేమతోటి కావచ్చు, పరిస్థితుల్ని బట్టి కావచ్చు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ప్రేమ కలిగిన హృదయం, మనము స్పందించే హృదయం కలిగి ఉండాలి, రెస్పాన్సివ్గా ఉండాలి. నేనేమని చెప్తా ఉన్నా కూర్చొని అట్నే చూస్తూ ఉన్నారు అనుకో, ఒక నవ్వు ఉండదు, ఏది ఉండదు. కొంతమందికి నవ్వునోళ్ళని చూసి జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఏం చెప్పినా నవ్వరు, చూడండి, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మీ పక్కన వాళ్ళు చూడండి, నవ్వుతుర్రేమో, చూడండి అమ్మా, ఏమనుకోరు. నవ్వుతున్నారా? నవ్వుతుర్రు అంటే వాళ్ళ స్పందన ఉంది, చెప్తున్న దానికి రియాక్షన్ ఉంది. ఏ స్పందన లేని ప్లేసెస్ ఏంటియో తెలుసా? మార్చురీకి వెళ్ళండి. చనిపోయిన వాళ్ళని ఉంచుతారుగా, ఆడకు పోండి. నువ్వు ఎంత పెద్ద జోక్ అయ్యి ఆడున్న బాడీస్ అన్నీ అట్నే ఉంటాయి, నవ్వవు, ఇట్నే స్టిఫ్గా ఉంటాయి, తల కూడా తిప్పవు. ఎందుకు తెలుసా? చచ్చిపోయారు వాళ్ళు. కొంతమంది బ్రతికి ఉండి కూడా ఎట్లా జీవిస్తుంటారు అంటే ఏది ఉండదు, స్పర్శ ఉండదు, యాక్షన్ ఉండదు, రియాక్షన్ ఉండదు. యేసు నామములో మనం స్పందన కలిగి జీవించుదాం గాక. గొర్రెల కాపర్లకు యేసు ప్రభు జన్మించిన విషయం తెలవగానే వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఒకరు మాట్లాడుకొని ఏమనుకుంటున్నారంటే మనం బెత్లెహేంకి వెళ్ళి యేసయ్యను చూద్దాం పదండి, ఆ శిశువుని దర్శిద్దాం పదండి అనుకుంటున్నారు. స్తోత్రం, హల్లెలూయా.
ఎంత మంచి మాటలు. మందిరానికి వస్తే కొంతమంది మాట్లాడరు. ఎప్పుడు మాట్లాడతారంటే వాక్యం టైంలో మాట్లాడతారు. చర్చ అయిపోగానే ఇంక మాటలు ఉండవు. మాట్లాడాల్సింది ఎప్పుడు? చర్చ అయిపోయిన తర్వాత. మాట్లాడకుండా ఉండాల్సింది ఎప్పుడు? కొంతమంది రివర్స్ చేస్తుంటారు. హల్లెలూయా. మాట్లాడుకోవాలి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడము, సహవాసం కలిగి ఉండడం దీవెన. ఒకరితో ఒకరు మాట్లాడుకొని, అరే యేసయ్య దగ్గరికి వెళ్దాం అనగానే ఇంకొక అతను అని ఉంటాడు, అరే పోదాం పారా, ఈ పని అయితే రోజు ఉండేదే, యేసయ్య దగ్గరికి వెళ్ళడం కదా దీవెన అని అనుకున్నారు. అనుకుని ఏం చేశారంటే ఆ గొర్రెలను ఎక్కడో అప్పచెప్పి ఏదో చేసుకొని ఎక్కడికి వెళ్ళారంటే యేసు ప్రభు జన్మించిన స్థలంకు. హల్లెలూయా. రెస్పాన్సివ్గా ఉండాలి. దేవుడు ఏదైనా తెలియపరుస్తున్నప్పుడు దాన్ని స్వీకరించి దానికి తగినట్టుగా స్పందించే వాళ్ళంగా మనం ఉండాలి. స్పందన ఉండాలి, రియాక్షన్ ఉండాలి, రెస్పాన్స్ ఉండాలి. మన జీవితంలో యేసునామములో స్పందన వచ్చునుగాక. రాతి హృదయంలో యేసునామములో బద్దలైపోవునుగాక. యేసునామములో మాంసపు హృదయం కలిగి జీవించుదుముగాక. జీవించాలి, రెస్పాన్స్ ఉండాలి. కొన్నిసార్లు దేవుని మాటకు లోబడ్డానికి కొన్ని నీవి విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. యేసు ప్రభుని దర్శించడానికి వెళ్ళాలి అంటే వీళ్ళ గొర్రెలను వేసుకొని పోలేరు. గొర్రెలన్నీ ఒక్కాడ అప్పచెప్పి వెళ్ళాలి. నీ పనులు పక్కన పెట్టాలి, నీ ఆలోచనలు పక్కన పెట్టాలి, నీ భయాలు పక్కన పెట్టాలి. అమ్మో నేను యేసయ్య దగ్గరికి వెళ్తే నాకు గొర్రెల పని ఏంది? నువ్వు ఉన్నప్పుడే ఏదైనా పాము వచ్చి, తేలు వచ్చి, సింహం వస్తే ఏం చేస్తావు? దేవుడు కాపాడుతాడు, దేవుడు నాకు తోడుగా ఉంటాడని విశ్వాసంతో ముందడుగు వేయాలి. హల్లెలూయా. కొంతమంది వ్యాపారాలు ప్రారంభించకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? భయాలే. ఉద్యోగాలకు వెళ్ళకపోవడానికి, ఇంటర్వ్యూకి, ఉద్యోగం తర్వాత సంగతి, ఇంటర్వ్యూకి కూడా వెళ్ళరు. ఎందుకో తెలుసా? అమ్మో నేను ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు ఏం అడుగుతారో తెలవాలంటే పోవాలిగా. వీళ్ళు పోరు, ఇంట్లోనే కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు, బాగా ఆలోచన చేస్తుంటారు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నా. ఇంటర్వ్యూలో చిన్న పార్ట్ చూశాను. బాలాజీ అని స్నాక్స్ కంపెనీ ఉంది. మన సైడ్ తక్కువ, కానీ మన సైడ్ స్నాక్స్ ఏమి ఫేమస్ చెప్పండి? స్నాక్స్ తింటారు అమ్మ ఎవరైనా? అగో పిల్లలు ఎత్తుతున్నారు. పెద్దోళ్ళు అమ్మ మేము స్నాక్స్ తింటామంటే ఏమనుకుంటారు? మేము పిల్లలు అనుకుంటారేమో. తినరా స్నాక్స్? ఎవరు ఏం తింటారు? కంపెనీస్ తెలుసా? సీటాప్ ఒకటి ఈ మధ్య బాగా ఫేమస్ అయింది. ఇంకేముంటాయి చెప్పండి? హల్దీరామ్స్. ఈసారి వెళ్ళిన తర్వాత మీ స్నాక్స్ మీద కొంతమంది పేర్లు అవసరం లేదు, చింపుడే, ప్యాకెట్ చింపాలి, తినాలి. కొంతమంది ఏం అవసరం లేదు, దాని మీద ఏం రాసినా అవసరం లేదు, మనకి వాళ్ళతో ఏం సంబంధం? మనకి లోపల ఉన్నది తినాలి. కొన్నిసార్లు ఎక్స్పైరీ కూడా అయిపోయి ఉంటాయి, అవి కూడా అవసరం లేదు. అంటే చదవగలిగిన వారు చదివి తెలుసుకోవడం మంచిదే. ఖచ్చితంగా నువ్వు తినాలంటే తెలుసుకోవాలని నేనేమంటలేను, దాన్ని చదవకుండా తినొచ్చు. కొన్ని కంపెనీస్ ఉంటా ఉన్నాయి. ఏంటి? హల్దీరామ్స్, లేస్, ఇవన్నీ ఏంటివి? బింగో కాదు, కంపెనీ ఏంటిది? లేసేనా కంపెనీ? సరే, హల్దీరామ్స్ ఒకటి బాగా ఫేమస్, ఇంకొకటి లేస్. అయితే 3వ ప్లేస్లో ఏముందంటే ఈ బాలాజీ అనే ఉంది. నార్త్ సైడ్లో ఎక్కువగా ఆ స్నాక్స్ అమ్ముడు పోతూ ఉంటాయంట. అంటే వీటి తర్వాత హల్దీరామ్స్ తర్వాత ఉన్న ప్లేసు కాదు, ఫస్ట్ ప్లేసో థర్డ్ ప్లేసో ఏదో ఉంది అది. అయితే ఆ కంపెనీ స్టార్ట్ చేసిన వ్యక్తి ముగ్గురు అన్నదమ్ములు స్టార్ట్ చేశారంట. వింటున్నారమ్మా? ముగ్గురు కలిసి ఆ బిజినెస్ స్టార్ట్ చేశారు. అయితే ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసి అడుగుతుంటే ఆయన చెప్తున్నాడు, ఆయన 10th పాస్ అయిందంట. 10th పాసే అంటే పెద్ద తెలివి ఉండదు. ఆయన అంటున్నాడు, చాలామంది MBA చేసి కూడా బిజినెస్లు స్టార్ట్ చేయలేరు. స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరు అంటే 10th అయిపోయిన వాళ్ళే. ఎందుకో తెలుసా? ఎందుకంటే MBA అయిపోయిన వాళ్ళు అట్లయితే ఏమవుతుంది, ఇట్లయితే ఏమవుతుంది, నష్టం వస్తే ఏమవుతుంది, మనం చేయగలుగుతామా, చేయలేమా, వీళ్ళకి తెలివి ఎక్కువ ఉంటుంది కదా, చదువు ఎక్కువ ఉంది కదా. అందుకని ఆలోచించి భయపడకుండా ఏది చేయరంట. ఈ 10th పాస్ అయిన ఆయన ఏం చేస్తాడు? చేయి చూద్దాం, వస్తే పోతే ప్రయత్నం అయితే చేద్దాం, ఏమున్నాయి నా కాడ అని ఏదో ఒకటి ప్రారంభించి కొన్నిసార్లు
కొన్ని పొరపాట్లు జరుగుతూ నేర్చుకుంటూ మెల్లమెల్లగా తెలుసుకొని ముందుకు సాగుతారు. హల్లెలూయా. ఏమి స్టార్ట్ చేయకుండా అట్లనే ఉన్నావు అనుకో, స్పందన లేకుండా భయాలతోటి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. నువ్వు ముందడుగు వేస్తే దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. గొర్రెల కాపర్లు వెంటనే స్పందించారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయారు. నువ్వు అలాంటి స్థితిలో ఉంటున్నావా? రెస్పాన్స్ ఉందా? మీ పక్కన వాళ్ళని అడగండి, నీకు రెస్పాన్స్ ఉందా అని అడగండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 60వ వచనం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 60వ వచనం. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. ఏంటి? నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. దేవుని ఆజ్ఞలను చేయడానికి మనం ఏం చేయాలో తెలుసా? తొందరపడాలి. జాగు చేయకంటే డిలే చేయకుండా దేవుని కార్యంలో ముందుండడానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది ఈ లోక సంబంధమైన కార్యక్రమాలు అంటే ముందుంటారు, దేవుని మందిర కార్యక్రమాలు అంటే మాత్రం డిలే చేస్తూ ఉంటారు, జాగు చేస్తారు. దేనికి త్వరపడాలి, దేవునికి నువ్వు జాగు చేయాలనేది ఆలోచించుకోవాలి. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని పనుల పట్ల నువ్వు త్వరపడి జీవించే స్థితిలో ఉంటున్నావా? దేవుని కార్యములు, దేవుని ఆజ్ఞల పట్ల, దేవుని వాక్యం పట్ల నువ్వు త్వరపడే స్థితిలో ఉంటున్నావా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. 1వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును. వినుటకు వేగిరపడాలంటే వినడానికి ముందుండాలంట. వింటున్నారా? దేనికి ముందుండాలమ్మా? వినడానికి, తినడానికి కాదు. దేనికి? కొంతమంది తినడానికి అంటే ముందు పెళ్ళిళ్ళు అయిపోగానే చూడండి, ఫస్ట్ వేగిర మామూలు ఉండదు, ఇలా స్పీడు. కొంతమంది అదే అరే అడ్జుడ్ ఇడ్జుడ్ అని మాట్లాడుకుంటూ వచ్చి లైన్లో దూరుతారు. చూసిరా? మొన్న ఒకసారి ఏదో పెళ్ళికి పోయినాం, మేము పెద్ద లైన్ పెట్టిరాడ. సరే అనేసి మనం డిసిప్లిన్గా పోవాలని లైన్లో వస్తూ ఉన్నా మధ్యలో కొందరు లేడీస్ వచ్చారు, మా లైన్లోకి అటాచ్ చేసిరు ఒక లైను. ఇక లేడీస్ లైనే పోతుంది, మా లైన్ పోవట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లే. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే వినుటకు వేగిరపడాలంట. వినడానికి తొందరపడాలి. ఏం చేయాలి? తర్వాత చదవండి. మాటలాడుటకు నిదానించువాడును. స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడటకు ఏం చేయాలి? నిదానించాలి. మనం ఏం చేస్తామంటే మాట్లాడడానికి వేగిరపడతాము, వినటానికి మాత్రం నిదానిస్తాం. అయ్యగారు నేను వినడం నాకు చేత కాదు అయ్యగారు, మాట్లాడమను. రేపటిదాకా మాట్లాడుతూనే ఉంటారు కొంతమంది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. హల్లెలూయా. మాటలు తక్కువ ఉండాలి, ఏం ఎక్కువ ఉండాలి? వినడం ఎక్కువ ఉండాలి. నాకు మాట్లాడడం ఇష్టమా ఇష్టమా అని నన్ను అడిగితే నేనేం చెప్తా తెలుసా? రెండు ఇష్టమే, కానీ వినడం ఎక్కువ ఇష్టం. ఏం వినడం అంటే ఏది లేనిపోని ముచ్చట్లు, కాకమ్మ కథలు, ముసలమ్మ ముచ్చట్లు కాదు. దేవుని వాక్యాన్ని వినడం ఇష్టం. స్తోత్రం, హల్లెలూయా. ప్రతిరోజు వాక్యాన్ని వింటూ ఉంటాను నేను, మ్యాక్సిమం. దేవుని వాక్యాన్ని వినాలి. మీలో ఎంతమంది దేవుని వాక్యాన్ని వినడానికి వేగిరపడతా ఉన్నారు? వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? మన యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాం, ప్రతి ఆదివారం జరిగేవి. ప్లే చేసుకొని వింటూ ఉండాలి. వాక్యాన్ని వింటుండాలి. వినుట వలన విశ్వాసము
కలుగుతుంది. వినుట వలన వాక్యాన్ని వినుటకు వేగిరపడాలి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు వినడానికి ముందు ఉండాలని చెప్పండి. చెప్పినరా? ఇంకో సైడ్ పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు వినడానికి ముందు ఉండాలి. మాట్లాడడానికి నిదానించాలంట. నా మాటలు కాదు, దేవుని మాటలు తెలియపరుస్తున్న విషయం. మాట్లాడడానికి నిదానించాలి. కొంతమందికి మాటలు ఆగవు. యేసు నామములో నిదానించే స్థితిలో ఉందము గాక. తర్వాత కోపించుటకు నిదానించువాడై ఉండవాలి. కోపపడ్డానికి కూడా నిదానించాలి. కొంతమందికి ముక్కు మీద కోపం అంటుంటారు, చూసిరా? ఒక్క మాట అంటే పడరీళ్ళు. వాళ్ళ నోట్లో నుంచి ఒక మాట తిట్టు రాకముందే వీళ్ళు తిడుతురు అనుకొని వీళ్ళే ముందు తిట్టేస్తారు. అమ్మో తిట్టబోతుర్రేమో అనుకొని ఊహతోటే అంత కోపం వాళ్ళకి. ఒక్క మాట అంటే వీళ్ళు ఎన్ని మాటలు అనాలి? కనీసం 10 అనాలి. అప్పుడు కడుపు చల్లబడుతుంది. లేదంటే అసలు వాళ్ళకి నిద్ర పట్టదు. రే ఒక్క మాట అన్నది, నేను ఒక్క మాట అనకపోతేనే ఇదే ఆలోచన, రేపు కలిస్తే చెప్తా. ఒక ప్రిపేర్ చేసుకుంటుంటారు. నిన్న అనకపోతేనే, నిన్న అనకపోయినా ఈ మాట అనాల్సి ఉంటుంది, పలానా మాట అనాల్సి ఉంటుంది అనేసి కొన్ని విషయాలు రాసుకుంటూ ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం కోపించుటకు నిదానించాలంట. కోప్పడకూడదు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, కోప్పడొద్దని చెప్పండి. కొంతమంది ఇది చెప్పాలన్నా కానీ మళ్ళీ నేను కోపాడుతున్నానా అంటారని భయం. హల్లెలూయా. మనలో కోపం వేస్తున్నామో తగ్గిపోవును గాక. దేవుని వెంబడిస్తున్న మనము దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఇంతకుముందు పలానా అమ్మని చూస్తే, అరే ఈమెకి అసలు ఒక్క మాట కూడా వినదు అన్న వాళ్ళు నిన్ను చూసి ఓర్పు, నీ జీవితంలో ఓర్పు చూడాలి. అరే ఇంతకుముందు ఒక్క మాట కూడా పడకపోయేది, ఇప్పుడు ఎంత అన్నా కానీ తగ్గించుకొని ఉంటుందే అని నీ ప్రేమను అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. నీ ఓర్పును అర్థం చేసుకోవాలి. కోపించుటకు నిదానించాలి. కొంతమందికి వెంటనే కోపం వస్తుంది, అట్లా చేయకూడదు. వెంటనే కోపం వస్తే కొన్నిసార్లు అది ప్రమాదాలకి, ఇబ్బందులకు, గాయపరిచే మాటలకు గురి చేస్తుంది. వెంటనే కోపం వచ్చి కోపంలో లేనిపోని అన్ని మాట్లాడతాం కదా. ఎంతమంది కోపం వచ్చింది ఇంతకుముందు? కొంతమందికి చేతులు ఎత్తలేరు. కోపాలే రాలేదా మీకు? వచ్చినాయి. ఎందుకు రావు? అందరికీ వచ్చినాయి. కొన్నిసార్లు వెంటనే మాట్లాడి ఏదైనా ఎదుటి వ్యక్తి అన్నగానే మాట్లాడినాం అనుకో, మంచి మాటలు వస్తాయా? చెడ్డ మాటలు, కొన్నిసార్లు బాధపరిచే మాటలు. దేవుని బిడ్డలకైతే చెడ్డ మాటలు రాకూడదు. మనకేమొస్తాయంటే బాధ పెట్టే మాటలు వస్తాయి. చెడ్డ మాటలు, గలీజ్ మాటలు అనకపోయినా ఏం చేస్తాము? బాధ పెట్టే మాటలు మాట్లాడతారు వీళ్ళు. ఐజాలు, చెడ్డ మాటలు కూడా అవసరం లేదు. కత్తి తీసుకొని పొడిచినట్టే ఉంటుంది మాటలు కొంతమంది. తర్వాత ఏమవుతుంది తెలుసా? కొంత టైం తర్వాత అరే పలానా మాట ఎందుకన్నానే అని బాధ అనిపిస్తుంది. ఎంతమందికి అనిపించింది? నాకు కొన్నిసార్లు అనిపించింది, చాలాసార్లు అనిపించి ఉంటుంది, మర్చిపోయి ఉంటా. ఎందుకు? వెంటనే వాళ్ళు ఏదో అనేసరికి మనం రెచ్చిపోయి మాట అంటాం, తర్వాత బాధ అనిపిస్తుంది. కానీ ఆ బాధ పోవాలంటే, ఎదుటి వ్యక్తి ఆ బాధ పోవాలంటే మళ్ళీ అది ఇబ్బందే కదా. అందుకే ఏం చేయాలంటే వెంటనే మాట్లాడకండి. నేర్చుకోవాలి, మనం అందరం నేర్చుకోవాలి. ఒకళ్ళు వచ్చి అనే బాగా కోపం వస్తుంది, వెంటనే కోపం వస్తుందంటే ఒక సలహా ఇచ్చిన, ఎంతమందికి తెలుసుకోవాలని ఉందా? ఒక 10 సార్లు ఏసయ్యా అనండి. ఏమనండి? ఎన్నిసార్లు అనాలి? మెల్లగానండి. ఏసయ్య స్పీడ్గా అనకండి, తిట్టాలని ఆవేశంతో. మెల్లగానండి. ఏసయ్య 10 సార్లు అంటే తిట్టొచ్చండి, అట్ట కాదు. మెల్లగా ఒక ఏసయ్యా అని ఒక 10 సార్లు అనండి. నువ్వు అనాలనుకున్న మాటలు సగం తగ్గిపోతాయి, పూర్తిగా కూడా తగ్గిపోతాయి. కొన్నిసార్లు మరీ కోపం ఎక్కువ ఉంటే కానీ చెప్పలేం. కానీ నిదానంగా ఆలోచించండి, నిదానంగా చెప్పడానికి ఆలోచించండి. హల్లెలూయా. మనమందరము కోపించుటకు నిదానించే వాళ్ళంగా యేసు నామములో ఉందము గాక. త్వరపడి వెళ్ళే స్థితిలో ఉండాలి, త్వరపడి వినే స్థితిలో ఉండాలి, త్వరపడి దేవుని దగ్గరికి వచ్చే స్థితిలో ఉండాలి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం.
ఈరోజు కొన్ని విషయంలో దేవుని వాక్యంలో నుండి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు గొర్రెల కాపర్లు? దేవుడు ఎందుకు గొర్రెల కాపర్లను ఏర్పాటు చేసుకున్నాడు? వై షెపర్డ్స్? వై యూ? ఎందుకు నువ్వు, ఎందుకు నేను ఏర్పరచబడ్డా? మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే దేవుడు మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు ఒక విషయం తెలియపరచడానికి నేను ఇష్టపడతా ఉన్నా. ఈ లోకము దృష్టిలో నీకు విలువ లేదేమో, ఈ లోకము దృష్టిలో నిన్ను విలువలేని వ్యక్తిగా చూస్తున్నారేమో. నా యేసయ్య దృష్టిలో నువ్వు విలువ కలిగిన వ్యక్తివి. యేసయ్య దృష్టిలో నీకు విలువ ఉంది. నీకున్న ధనమును బట్టి ఈ లోకంలో ఉన్నవారు విలువిస్తున్నారేమో. నీకు ధనము లేకున్నా కానీ యేసయ్య విలువిచ్చే దేవుడు. ఎందుకు అంటే మనుష్యులు లక్ష్య పెట్టేవి యేసయ్య లక్ష్య పెట్టడు. నీ స్వరూపమును బట్టి, నీ ఎత్తును బట్టి, నీ పర్సనాలిటీని బట్టి నీకు గౌరవం ఇస్తా ఉన్నారేమో. లేదంటే నీ పర్సనాలిటీ బాగా లేకపోయేసరికి నీకు గౌరవం ఇవ్వట్లేదేమో, నువ్వంటే లెక్కలేదేమో. కానీ నా యేసయ్య పై రూపమును లక్ష్య పెట్టేవాడు కాదు. నీ జ్ఞానమును బట్టి దేవుడు నిన్ను లక్ష్య పెట్టడు. నీకు తెలివి ఉంటేనే దేవుడు నిన్ను ఏర్పరచుకునే దేవుడు కాదు. అయ్యా నాకు సహాయం చేయ్యా, నాకు తోడుగా నడుస్తావా ప్రభువా అని ఆయన వైపుకు చూస్తే వెర్రి వాళ్ళను కూడా దేవుడు నిలబెట్టగలిగిన దేవుడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తా ఉన్నాడు. ఒకవేళ దేవుడు నిన్ను దర్శించాలి, దేవుడు నిన్ను వాడుకోవాలి, దేవుడు నిన్ను బలపరచాలని నీకు ఆశ ఉంటే చేతులెత్తి యేసయ్యకి చెప్పు. యేసయ్య ప్రార్థన ఆలకిస్తాడమ్మా. నువ్వు బయటికి పోయి మనుషుల దగ్గర పోయి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నీ ఒక మనవిలు తెలియపరిస్తే నీకు జవాబు రాకపోవచ్చు, నీకు పరిష్కారం రాకపోవచ్చు. నా యేసయ్య ప్రార్థన ఆలకించే దేవుడు. నిజముగా ఆయన ఆయనకు మొర్రపెట్టు వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడు. ఈరోజు నిజంగా నీ హృదయపూర్తిగా దేవునికి తెలియపరచు. ప్రార్థన చేయి. యేసయ్య నా పరిస్థితి ప్రభువా, నా కుటుంబంలో, నా ఇంట్లో నాకు విలువ లేదయ్యా, నా రక్త సంబంధుల్లో నాకు విలువ లేదు ప్రభువా, నేను పని చేస్తున్న దగ్గర నాకు విలువ ఇవ్వట్లేరు ప్రభువా, నాకు చదువు లేదని, నాకు ఆలోచన లేదని, నాకు జ్ఞానము లేదని, నాకు ధనము లేదని, నాకు పేరు పలుకుబడి లేదని నన్ను తృణీకరిస్తున్న పరిస్థితులు ఎదుర్కొంటున్నాను ప్రభువా. అయ్యా, గొర్రెల కాపర్లను దర్శించిన దేవుడవు నీవు ప్రభువా. వాళ్ళు మనుషుల దృష్టిలో తృణీకరించబడ్డవారు, ఎన్నిక లేనివారు, కానీ వారినే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈరోజు దేవుడు తెలియపరుస్తున్నాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు నిన్ను ఎన్నుకొని నిలబెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. అనేకులకు దీవెనకరంగా, అనేకులకు దేవుని వర్తమానం తెలియపరిచే స్థితిలో దేవుడిని జీవితం ఉంచబోతా ఉన్నాడు. గొర్రెల కాపర్లు ఈ వార్తను విని యేసు ప్రభును దర్శించి సంతోషంగా ఆయనను ఆరాధించి ఆ వార్తను అనేకులకు తెలియపరిచారు. యేసు ప్రభు జన్మించాడన్న విషయము ఆ దేశంలో, ఆ ప్రాంతంలో ఉన్న అధికారులకు, జ్ఞానులకు, ధనవంతులకు తెలియలేదు, కానీ గొర్రెల కాపర్ల ద్వారా అనేకులకు తెలియపరచబడతా ఉంది. యేసుక్రీస్తు లోక రక్షకుడు మనుషులందరినీ ప్రేమించి పరలోక వైభవం విడిచి ఈ లోకమునకు దిగి వచ్చిన దేవుడని నువ్వు తెలుసుకున్నావు అంటే నువ్వు ధన్యుడవు. నువ్వు రక్షింపబడ్డావు అంటే నువ్వు ధన్యుడవు. యేసయ్య గురించి నువ్వు తెలుసుకొని ఆయనను విశ్వసించి నువ్వు రక్షణ పొంది దేవునికి సాక్షిగా ఉన్నావు అంటే నువ్వు ధన్యుడవు. ఈ లోకములో ఉన్న ధనవంతులకు లేని ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు. ఈ లోకములో ఉన్న జ్ఞానులకు లేని ధన్యత నీకు ఇచ్చాడు. ఈ లోకములో ఉన్న అధికారులకు, అధిపతులకు, గొప్ప స్థితిలో ఉన్న వారికి లేని ధన్యత నీకు ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు. అయ్యా, నీ కొరకు జీవిస్తాను ప్రభువా. ప్రార్థన చేయండి. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు నీ జీవితం మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితులు వచ్చినా నా యేసయ్య పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. నువ్వు చేస్తున్న పనిలో దేవుడు నీకు సహాయం చేయగలిగిన దేవుడు, నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు, నిన్ను హెచ్చించగలిగిన దేవుడు, నిన్ను ఘనపరచగలిగిన దేవుడు, నీ జీవిత పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. ఆయన నిన్ను ఎన్నిక చేసుకుంటా ఉన్నాడు. ఒకవేళ దేవుని ద్వారా నువ్వు ఎన్నిక చేయబడి దేవుని కొరకు జీవించాలనే ఆశ నీకుంటే చెయ్యెత్తి చెప్పు, యేసయ్యా నన్ను ఏర్పరచుకోయ్యా,
నన్ను ఎవరు చూడట్లేరు ప్రభువా, నా పరిస్థితి బాగలేదు ప్రభువా, నా అనుకున్న వారే విడిచిపెట్టారయ్యా, నన్ను అపార్థం చేసుకునే పరిస్థితులు ఉంటా ఉన్నాయి, నా ఇంట్లో వాళ్ళే నన్ను అర్థం చేసుకోవట్లేదయ్యా, నేను చేస్తున్న పనులన్నీ కూడా వాళ్ళకు సరైనవిగా అనిపించట్లేవు ప్రభువా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ కుటుంబం నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ రక్త సంబంధులు, నీ సహోదరులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ నా యేసయ్య నిన్ను అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే మనుషుల్లాగా ఆయన పై రూపమును లక్ష్య పెట్టేవాడు కాదు, కానీ నీ హృదయమును లక్ష్య పెట్టే దేవుడు ఆయన. యేసయ్యని బిడ్డలు దర్శించండి. ఎవరైతే బాధతో, వేదనతో ఉన్నారో, దుఃఖముతో ఉన్నారో, తృణీకరించబడి ఉన్నారో, ఎన్నిక లేని వారిగా ఉంటున్నారో, వారిని యేసు నామములో దర్శించండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ కార్యము జరిగించండి. బిడ్డల యొక్క విలువ వారు గుర్తించినట్లుగా సహాయం చేయండి. ఈ లోకంలో ఉన్నవారు నిన్ను గురించి ఆలోచించుకుంటే నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నిన్ను, నన్ను, మనుషులందరినీ సృజించి ఈ భూమిని, సృష్టి అంతటిని సృజించిన సర్వ సృష్టికర్త, సర్వాధికారి అయిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. అందును బట్టి నువ్వు సంతోషించు, అందును బట్టి నువ్వు ఆనందించు. యేసయ్యా నీకే వందనాలు. నీ బిడ్డలందరినీ దర్శించండి ప్రభువా. బిడ్డల్ని బలపరచండి, బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి. బిడ్డలకి ఉన్న తండ్రి చెడ్డ పేరు యేసు నామములో తుడిచివేయండి ప్రభువా. పనికిరాడు అన్న పేరు యేసు నామములో తొలగించండి ప్రభువా. తృణీకరించబడిన స్థితిలో నుండి ఏర్పరచబడిన స్థితిలోనికి యేసు నామములో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా నీకే వందనాలు. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపిస్తూ మా అందరి కొరకు ఈ లోకంలోకి వచ్చి మనిషిలాగా జన్మించి ప్రభువా మా కొరకు జీవించి నీ రక్తమును కార్చి మరణించి తిరిగి లేచినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అదేవిధంగా ప్రార్థన చేస్తూనే ఉందాం. ఇంతవరకు నా జీవితంలో యేసయ్య లేడు, ఇంతవరకు నేను యేసయ్యను నా హృదయంలోకి అంగీకరించలేదు, నేను రక్షింపబడలేదు, నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు, నేను నరకానికి వెళ్తాను అన్నవారు ఉన్నట్లయితే, నేను రక్షింపబడి దేవుని నా యేసయ్యను నా జీవితంలోకి ఆహ్వానించాలని ఆశ కలిగి ఉన్నట్లయితే, ఇంతవరకు రక్షణ ప్రార్థన చేయనట్లయితే నీ కుడి హస్తం పైకెత్తండి. ఎవరైనా ఉన్నట్లయితే ఇంతవరకు నేను రక్షణ పొందలేదు కానీ ఈరోజు నేను యేసయ్యను నా జీవితంలోకి అంగీకరించాలనుకుంటున్న వారు మాత్రమే నాతో కలిసి ప్రార్థించండి. యేసయ్యా ఈరోజు నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా. మీరు తృణీకరించబడిన వారిని ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ ఏర్పరచుకునే దేవుడు ప్రభువా. నా కొరకు ఈ లోకానికి వచ్చి నా పాపముల కొరకు రక్తాన్ని కార్చి మరణించి తిరిగి లేచిన సజీవుడవని నేను నమ్ముతున్నాను. ఈరోజు నా హృదయములోనికి నిన్ను అంగీకరిస్తున్నాను. నా జీవితమునకు, నా జీవితానికి రాజుగా, ప్రభువుగా, రక్షకునిగా, దేవునిగా నిన్ను అంగీకరిస్తున్నాను. ఇది మొదలుకొని నీ కొరికే జీవిస్తాను ప్రభువా. నన్ను రక్షించినందుకు వందనాలు. దయచేసి నా పేరు జీవగ్రంథంలో రాయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం అందరం కూర్చుందాం.